అదే మగాడైతే 4వ భాగం. ఎలా అవుతుంది ప్రతిభ? నేను కొడుకుని ఒక్కడినే కదా, అంత ఖర్చు యథావిధిగా పెట్టి అన్నీ జరిపించాలి. కనీసం 1000 రూపాయలైనా తేవాల్సి ఉంటుంది. నువ్వు నిజమేననుకోండి, ముందు వెళ్ళి రానియండి అంది నచ్చజెప్తున్నట్లు. మరి మీ వాళ్ళకి కబురు చేస్తావా? ఎందుకు? వాళ్ళొస్తారా పెడతారా? వచ్చినా రాకపోయినా మనం చెప్పాలి కదా. మీ ఇంటికి నువ్వు ఫోన్ చేస్తే బాగుంటుంది. మా వాళ్ళని, ఆ ఇంటిని నేను ఏనాడో మర్చిపోయాను. దయచేసి నాకు గుర్తు చేయొద్దు అంది విసుగ్గా ప్రతిభ. నిజమేననుకో, మరి వాళ్ళకేం చెప్దాం? ఎవరికి ఏం చెప్పాలంటారు? నలుగురు అడుగుతున్నారు కదా మీ వాళ్ళు రాలేదని. ఆ మాట వినేసరికి ఒళ్ళు మండిపోయింది ప్రతిభకు. ఆ నలుగురిని ఇప్పుడు మీ నాన్నగారి అంత్యక్రియలకి డబ్బు సర్దమనండి, చూద్దాం. ప్రతి దానికి మీరేమిటి తెగ బాధపడిపోతున్నారు? ఎవరో ఏదో అనుకుంటారని మనం భయపడితే ఎలాగా? కాస్త గట్టిగానే అంది ప్రతిభ. ఆ కంఠానికి హడలిపోయాడు బిందుమాధవ్. చాల్లే, అరవకు, బయటకు వినబడుతున్నాయి నీ మాటలు అన్నాడు కంగారుగా కిటికీలోంచి బయటికి చూస్తూ. సరే, నేను ఆఫీస్కి వెళ్ళి డబ్బు తెస్తాను. మరిక్కడ అమ్మ దగ్గర ఎవరుంటారు? ఉన్నారుగా లోకులు, వాళ్ళుంటారులేండి. వాళ్ళు నువ్వు ఒకటేనా? మరి అన్నింటికీ అన్నీ అంటే ఎలాగా? నేనిక్కడుండాలి, డబ్బు రావాలంటే ఎలాగా? ఏదో ఒకటే సాధ్యపడుతుంది. నువ్వు కాస్త ఆలోచిస్తే రెండూ సాధ్యపడతాయి ప్రతిభ. మీ నాన్నగారికి ఫోన్ చేసావనుకో, ఎంత పట్టుదలలు కోపాలు ఉన్నా మర్యాద కన్నా రాకపోరు. వచ్చాక పెద్దవారు ఆయనే చూసుకుంటారు. ఆడపిల్లని నిన్ను శ్రమ పెడతారా అన్నాడు బిందుమాధవ్. ఆ మాటతో నషాళమంటింది ప్రతిభకి. తను మర్చిపోయినా తన తండ్రిని ఇతగాడు మరవలేదు. అతని ఆస్తి అంతస్తు మీద ఇతనికి వ్యామోహంగానే ఉంది. చూడగా చూడగా ఏదో డబ్బున్న మామగారున్నప్పుడు వినియోగించుకోకుండా ఎందుకుండాలని దుగ్ధ పట్టుకున్నట్లుంది ఇతనికి. ఇంతవరకు వీలు చిక్కలేదు. కనీసం ఈ సమయంలోనన్నా ఆయన సొమ్ము రుచి చూడాలనుకుంటున్నట్లు తట్టిందామెకి చివరికి. ఏదో మాట విసిరేదే కానీ అది సమయం కాదని తమాయించుకుంది. ముందు నన్ను వెళ్ళి రానియండి, తర్వాత ఆలోచించి 12వ రోజు పిలవడానికి ప్రయత్నించుదాం. ఇప్పుడు శవాన్ని బయట పెట్టుకుని ఆయనకి చెప్పడం నాకు ఇష్టం లేదు. పైగా మీకేం సంపాదన లేదు కాబోలు, గతిలేక వచ్చారు చచ్చినట్టు గుమ్మంలోకని అనుకోవచ్చు అంది ప్రతిభ. ఆ మాటకి కాస్త తగ్గాడు బిందుమాధవ్. చివరకు ఆమె మాటే నెగ్గింది. తను తెచ్చిన డబ్బిచ్చింది. ఆ పూటకి హోటల్ నుంచి ఏమన్నా తెప్పించుకొని అందరినీ తినమని బస్సు డబ్బు తప్ప అంతా ఇచ్చి బయలుదేరింది. అందరూ బందర్ బస్ ఎక్కాక ఒక దీర్ఘ శ్వాస విడిచింది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి బాబుని చూస్తానా అని ప్రాణం పీకుతోంది ఆమెకి. తీరా వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఉమానాథ్తో ఏం చెప్పి బయలుదేరాలా అని మరొక సమస్య. ఛీ, వెధవ జీవితం, అన్ని సమస్యలే, అన్ని బాధలే. అసలు ఇక్కడికి బయలుదేరకుండా ఉన్నా బాగుండేది అనుకుంది. కోపం, బాధ అన్నీ మిళితం కాగా. తను ఇంకా ట్రైనింగ్ నుంచి రాలేదనుకునేవారు ఎక్కడో అక్కడ అప్పో సప్పో చేసి తీసుకుపోయి తగిలేసేవాళ్ళు అనుకుంది కసిగా. బిందుమాధవ్ మాటలు ఆమెకి బాగా ఆగ్రహం తెప్పించాయి. బందర్ ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు. అనుకున్నట్లే ఇంటికి వచ్చేసరికి బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఉమానాథ్ బాబుని సముదాయించడానికి సతమతమవుతున్నాడు. గబాల్న లోపలికి వెళ్ళి బాబుని ఎత్తుకోబోయి ఆగిపోయింది. హమ్మయ్య, ఇప్పటికైనా దిగావు. పిల్లాడు ఇందాకటి నుంచి గోల పెడుతున్నాడన్నాడు ఉమానాథ్. ఆగండి, నేను స్నానం చేసొస్తాను ప్లీజ్, అందాక బాబును ఆడించండి అంది గోముగా అతని కళ్ళల్లోకి చూస్తూ. స్నానమా? ఇప్పుడు అర్జెంటా? అర్జెంటే, 5 నిమిషాలు చాలు అంటూ బాత్రూంకి వెళ్ళి తలారా స్నానం చేసి వచ్చే వరకు బాబుని ఎత్తుకునే ఉన్నాడు ఉమానాథ్. పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకొని పాలిస్తూ, మా మామయ్య పొయ్యారు, నేను మళ్ళీ వెళ్ళాలి అంది మెల్లగా. ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు ఉమానాథ్. మళ్ళీనా? ఇప్పుడు వెళ్ళకపోతే ఏం? ఇప్పటి వరకు చూసే వచ్చినట్లున్నావుగా. చూసినా అక్కడ ఎవ్వరూ ఏమీ అందుకునే మనుషులు లేరు. మా మామయ్యకి అంత్యక్రియలు జరిగే వరకు అక్కడే ఉండాలి, తప్పదు. అంతేకాదు, మనం కొంత డబ్బు కూడా సర్దాలి. బాగానే ఉంది. మీ మామయ్యకి ఎవరూ లేరా? ఒక కొడుకున్నాడు, కానీ అతను అవిటివాడు. కళ్ళు కనిపించవు సరిగ్గా. అందుకని అతనికి వేరే ఉద్యోగాలు లేవు, ఆదాయం లేదు. బాగుంది. మనం మటుకు లక్షాధికారులమా? కాదనుకోండి, కానీ మానవతా దృక్పథం ఒకటి ఉంది కదా. పైగా మా చుట్టాలు కూడాను. ఉమానాథ్ ఆలోచనలో పడ్డాడు. అయితే ఎంతివ్వాలని నీ ఉద్దేశం? కనీసం ముందు 500 సర్దాలి. ముందు 500, తర్వాత 500లోనా? టపీమని అడిగాడు ఉమానాథ్. ప్రతిభ మాట్లాడలేదు ముందు. కాసేపు ఆలోచించి 500 చాల్లేండి అంది మెల్లగా. ఏ కళ్ళనున్నాడో వెంటనే బీర్వాలోంచి 500 తీసిచ్చాడు ఉమానాథ్. అది అందుకుంది. బాబుని కూడా తీసుకువెళ్ళు, వాడిని నేను సముదాయించలేను.
బాగుంది, పసిబిడ్డని ఆ చావింటికి తీసుకెళ్ళమంటారా అని అడిగింది చిరాగ్గా. మరి నువ్వు అక్కడ ఎంతసేపు ఉంటావో పిల్లాడు గోల పెట్టడా? ప్రతిభ నోరు చప్పున మూతపడిపోయింది. తన్ని డబ్బు తీసుకుని పెడితే అక్కడ రేపు ఉదయం మామగారి దహనక్రియలన్నీ అయ్యే వరకు, అత్తగారి చేత భోజనం చేయించే వరకు, అంటే రేపు మధ్యాహ్నం వరకు అక్కడ కదలకుండా ఉండాలి, అంతేనా? అప్పుడు బయలుదేరాలంటే మళ్ళీ ఏదో మొదలు పెట్టాలి కథ చెప్పి రావడానికి. అంతవరకు పసిపిల్లాడు ఏమైపోతాడు? భగవంతుడు గొప్ప సమస్యనే సృష్టించాడనుకుంది దిగులుగా. ఆమె ఆలోచనలని అతడు మరో రకంగా అర్థం చేసుకున్నాడు. ఆ మాట తను అన్నాడు కనుక ఆమె ప్రయాణం విరమించుకోవాలని అతని కోరిక. టైం చూసింది, సాయంత్రం 7 గంటలైంది. ఇప్పటికిప్పుడు తను బయలుదేరి వెళ్ళాలంటే ఈ రాత్రికి రేపు ఉదయం వెళ్తే పోతుందేమో అని ఒక పక్క, అక్కడ సీతమ్మకి తోడు లేరన్న జాలి రెండూ ఆమెని ఆలోచనలో పడేశాయి. పసివాడిని తీసుకువెళ్తే ఈ పిల్లాడెవరు అని అడగొచ్చు. తన బిడ్డేనని చెబితే నమ్ముతారో లేదో. రంధ్రాన్వేషణకి బయలుదేరితే చాలా దూరం పెడుతుంది వ్యవహారం. పైగా బాబు ఉమానాథ్కి అక్షరాల ప్రతిరూపం. తన పోలికలు కూడా లేవతంలో. తను తెల్లవారుజామున బయలుదేరి పెడితే సరిపోతుందనుకుంది చివరికి. బాబుకి పోతపాలు పోస్తున్నా అచ్చం అవే పోయడం లేదు. పగలు అలవాటు చేసి రాత్రిపూట తల్లిపాలే ఇస్తోంది. అందుచేత పగలు ఎలాగోలా అడ్జస్ట్ చేయగలిగినా రాత్రిపూట తప్పనిసరిగా బాబు దగ్గర తనుండి తీరాలి. కాకపోయినా పసిబిడ్డను వదిలి తను మాత్రం ఎలా ఉండగలదు? ఆలోచనలు అంతకంతకు పెరుగుతున్నాయే కానీ తిరిగి ఒక దారికి మటుకు రావడం లేదు. ఆ పూట ఎలాగో వంట చేసి ఉమానాథ్కిచ్చి పెట్టింది. అయితే నువ్వు వెళ్ళడం విరమించుకున్నావా అని అడిగాడు ఉమానాథ్ భోజనం చేస్తూ. ఈ పూట వెళ్ళను, రేపు ఉదయం వెళ్తాను. వెళ్ళి సాధ్యమైనంత త్వరగా రాకపోతే పసిబిడ్డ అల్లాడిపోతాడు. అది గుర్తుంచుకొని ప్రవర్తించు అన్నాడు ఉమానాథ్. అతనికి పసివాడిని వదిలి తను వెళ్ళడం ఇష్టం లేదని తెలుసు. అలా అని తను వాడిని తీసుకొని అక్కడికి మటుకు చచ్చినా వెళ్ళదు. బాబు ఒళ్ళు చేసి చక్కగా ఉన్నాడు. వాడికి దిష్టి తగులుతుందని త్వరగా ఎక్కడికి ఎత్తుకు వెళ్ళదు. అలాంటిది ఊరు తీసుకువెళ్తుందా? అందులో గత అనుమానాలు ఉత్పన్నమయ్యే చోటికి. ఆ సమయంలో అతను ఏమన్నా తలాడించడం తప్ప చేయగలిగిందేమీ లేదు కనుక అలాగానే ఊరుకుంది. తెల్లవారేసరికి వంట చేసి బాబుకి పాలెలా పట్టాలో చెప్పి బయలుదేరింది వికలమైన మనసుతోనే ప్రతిభ. ఇప్పుడక్కడ ఓ 100 ప్రశ్నలు బయలుదేరుతాయి. వాటన్నింటికీ జవాబులు తను చెప్పుకుంటూ రావాలి. అవి ఏ విధంగా ఉంటాయి అనుకుంటూ బస్సులో రిహార్సల్స్ వేసుకోసాగింది. అనుకున్నట్లుగానే తెల్లవారేసరికి అక్కడికి చేరిన సీతమ్మ ముఖం, బిందుమాధవ్ ముఖం కూడా పెనం మీద అట్టులాగే మాడిపోయి ఉన్నాయి. రాత్రికి రాత్రి వచ్చేస్తారనుకున్నాను. బాగుంది. అక్కడ నలుగురిని అడిగి డబ్బు తీసుకురావద్దా? ఆ డబ్బు తీసుకుని రాత్రికి రాత్రి బస్సులో ఆడదాని రావడానికి భయపడ్డాను అంది ప్రతిభ. నిజమేలే తల్లి, నీ మీద ఆధారపడ్డాం కనుక ఎలా వచ్చినా ఊరుకోవాలి నిష్ఠూరంగా అంది సీతమ్మ. ఆ క్షణంలో ఆవేశం మిన్నుముట్టింది ప్రతిభకు. ఛీ, ఈ మనుషుల కోసం ఎంత చేసినా అంతే. విశ్వాసం లేదు. అసలు ఆనాడే వీళ్ళనందరినీ వదిలి తన దారి తను చూసుకుంటే రోగం వదిలిపోయేది. ఇంకా పట్టుకుని పాకులాడబట్టి ఇలా ఉంది అనుకుంది కసిగా. అమ్మ దగ్గర ఎవరూ లేరని తెలిసి రాత్రికి రాత్రి వచ్చేయొద్దా? తీక్షణంగా అడిగాడు బిందుమాధవ్. మీ అమ్మగారికి మీరున్నారు తోడు. నాకు కూడా అర్ధరాత్రి బయలుదేరి రావడానికి ఎవరూ లేరు. అయినా వాదనతో గడిపే కంటే త్వరగా పని ముగిస్తే బాగుంటుంది అంది. బ్రాహ్మడు రావడంతో ఆ గొడవ ఆగిపోయింది. బిందుమాధవ్ స్నానం చేసి తతంగం జరిపించాడు. ఇంతలో వ్యాన్ వచ్చింది. అందులోకి రామకోటయ్య శవాన్ని చేర్చి బిందుమాధవ్ వెళ్ళిపోయాక సీతమ్మని తీసుకుని లోపలికొచ్చింది. పాపకి స్నానం చేయించి తను స్నానం చేసి వంట మొదలుపెట్టింది. బిందుమాధవ్ తిరిగొచ్చాక పాపకి అతనికి భోజనం పెట్టి అత్తగారిని ఓదార్చుతూ ఆమె చేత తినిపించి అప్పుడు తనెంగిలి పడింది. ముసలాయన ఏనాటి నుంచో మంచంలో ఉన్నాడు. ఒక విధంగా ఆయనకి చాకిరీ చేయలేక సీతమ్మ దుంప తెగుతూనే ఉంది కనుక మనసులో బాధ ఉన్నా ఒక విధంగా తెరిపిగా కూడా ఉంది సీతమ్మ ప్రాణం. ఇక్కడ మళ్ళీ ఏం చెప్పి బయలుదేరాలి? సీతమ్మకి ఎవరి వండి పెడుతుంటారు? తనే ఉండి వండి పెట్టాల్సి వస్తే చచ్చిందన్నమాటే. అత్తయ్య గారు, ఎవరినన్నా వంట మనిషిని మాట్లాడుకుందాం ఈ 15 రోజులు అంది సీతమ్మతో. మనిషి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడో ఏర్పాటు చేయాలి. లేకపోతే ఎవరు చేస్తారు? నాకు సరిగ్గా వంటకు కుదరదు. రేపు బ్రాహ్మలకి భోజనాలకి మనిషి కావాలిగా. చూడు ఎక్కడన్నా అన్నాడు బిందుమాధవ్. బందర్ నుంచి తీసుకొస్తాను. అయితే నువ్వు మళ్ళీ బందర్ వెళ్ళాలా? వెళ్ళొద్దా? సెలవు పెట్టి రాలేదు. నిన్న నేను ఎందరూ చేరి ఎరుగున్న వాళ్ళ దగ్గర చేబదులు సృష్టించడానికే సరిపోయింది. ఆఫీస్లో సెలవు పెట్టి రావాలి. మనిషిని తీసుకొస్తాను ఏకంగా. ఎంత చెప్పినా నువ్వు ఇక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదులా ఉంది అన్నాడు బిందుమాధవ్. మనకున్న ఆధారం పోయిన వాళ్ల కోసం పోగొట్టుకుని
అందరం చావలేం కదా. ఆయన పెద్దవారు, జబ్బు మనిషి, ఇంకా మన అదృష్టం బాగుండి ఇంతకాలం ఉన్నారు. అసలు అప్పుడే పోవాల్సిన మాట అంది ప్రతిభ. నేను చెప్పాను కదా, ఇప్పుడంతా దాని పెత్తనమే అంది సీతమ్మ. ఆ మాట కొళ్ళు మండినా తమాయించుకుంది ప్రతిభ. మీ ఎదురుగా వంట చేస్తూ కూర్చోడానికి నాకేం అభ్యంతరం లేదు. బెదవ ఉద్యోగం గోల నాకెందుకు, రిజైన్ చేసి పారేస్తాను. ఈ ఇల్లు అమ్మకానికి పెట్టి డబ్బు చేతిలో వేసుకోండి, హాయిగా తింటూ కూర్చుంటాను. నా సమయం పోయింది. బెదవ ఉద్యోగం చేయలేక చస్తున్నాను, అటు ఇటు తిరగలేక హైరానా పడిపోతోంది నా ప్రాణం అంది పెడీమని ప్రతిభ. ఆ మాటకి సీతమ్మ, బిందుమాధవులు టక్కున నోరు మూశారు. ఆ తర్వాత ఎవరితోటి ఏం మాట్లాడలేదు ప్రతిభ. బంధువులంటూ ఎక్కడో ఉన్నారో తనకి తెలియదు. ఫలానా వాళ్ళకి లెటర్ రాయని బిందుమాధవ్ తనకి చెప్పలేదు. తల్లిని అడిగి అప్పుడు రాయమంటాడేమో. 3 గంటలయ్యేసరికి కాఫీలు పెట్టింది. బిందుమాధవ్కి, పాపకి, సీతమ్మకి ఇచ్చింది. తను జడల్లకొని ముఖం కడుక్కుని యువతలకు వచ్చింది. రాత్రికి వంట చేసి పక్కన పెట్టింది. బజార్ వెళ్ళి 1 డజను అరటిపళ్ళు తీసుకొచ్చి అత్తగారి పక్కన పెట్టింది. నేను వెళ్తున్నాను, రేపు సెలవు పెట్టి మనిషిని తీసుకొస్తాను అంది ప్రతిభ. నీ ఇష్టం, మేం చెప్పేదేముంది పెడసరంగా అన్నాడు బిందుమాధవ్. ఇంకా వాళ్ళు అనే మాటల్ని వినదలుచుకోలేదు ప్రతిభ. పక్కన ఉన్న చెప్పులేసుకుని గబగబా బయటకు నడిచింది. ఇంకా తిరుగుడు ఆపు, పిల్లాడిని మరీ నిర్లక్ష్యం చేసి తిరుగుతుంటే నేను ఇంకా సహించలేనన్నాడు ఉమానాథ్. ప్రతిభ మాట్లాడలేదు. బాబుని గుండెలకి హత్తుకుని ముద్దుల వర్షం కురిపించసాగింది. అంతవరకు ఏడుస్తున్న బాబు తల్లెత్తుకోగానే ఏడుపంతా టక్కున ఆపేసి నోరంతా తెరుచుకొని ఒక్కసారి నవ్వాడు. చూసావా, పిల్లాడు ఎలా నీకోసం ముఖం వాచిపోయాడో అన్నాడు నవ్వుతున్న పిల్లాడిని చూసి మురిపెంగా. అంటే బాబుకే గాని మీకేం ఫీలింగ్ లేదన్నమాట అంది నవ్వుతూ. ఆ మాట అనగానే ఉమానాథ్ ముఖంలో అంతవరకు ఉన్న కోపతాపాలన్నీ మాయమై ఉల్లాసంగా మారిపోయింది అతని ముఖం. నేను నిన్ను వదిలి క్షణం ఉండలేనని తెలుసు కదా నీకు, అందుకే అంత బడాయిపోతున్నావు అన్నాడు ఆమె భుజం మీద చెయ్యి వేసి. ఆమె చేతి మీద చెయ్యి వేసి ప్రేమగా నొక్కింది. అక్కడంతా సవ్యంగా జరిగినట్లేనా? జరిగింది అని ఊరుకుంది. బాబు కాసిని పాలు తాగి వెంటనే నిద్రపోయాడు. పిల్లాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి వంట పూర్తి చేసింది. ఆ పూట తృప్తిగా భోజనం చేసింది. ఉమానాథ్ సరసన పడుకున్నా ఆమెకి నిద్ర రావడం లేదు. ఇప్పుడు ఎలాగో తప్పుకొని వచ్చినా రేపు కర్మ మొదలుపెట్టాక తను కనీసం 10, 11, 12 రోజులు విధిగా ఉండి తీరాలి. పసివాడెలాగా తీసుకువెళ్తే ఒకటంట, వదిలిపెడితే ఒకటంట. ముఖ్యంగా తను మనిషిని మాట్లాడి తీసుకువెళ్ళాలి. అనవసరంగా తను చాలా రిస్క్లో పడింది. అసలు వెళ్ళడమా మానడమా? వెడితే ఉమానాథ్తో గొడవ పడాలి, వెళ్ళకపోతే బిందుమాధవ్ తల్లి ముఖాలు మార్చుకుంటారు. ఆమె కళ్ళ ముందు ఇటు బిందుమాధవ్, అటు ఉమానాథ్ అంతా గిరగిరా తిరిగిపోతున్నారు. వీళ్ళంతా ఒక ఎత్తు, చిన్నారి బాబు ఒక్కడు ఒక ఎత్తు. ఏమైనా సరే, లోకం ఎత్తి వచ్చినా సరే ఈ పసివాడిని వదిలి తనుండలేదు. వీడిని వదిలి తను 3 రోజులు అక్కడ ఉండగలదా? ఈ పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాక తనని చూడకపోని అందాక తను వీడిని కంట్లో కనుపాపలా సాకవలసిందే. తన ప్రేమలో లోపం లేకుండా పెంచుకోవాల్సిందే. అంతే. ఎవరి ఆలోచనలతోటి తనకి నిమిత్తం లేనట్టు కాలం జరిగిపోయింది. బాలభాస్కరుడు ఉదయించాడు. మెల్లగా లేచి తన పనులు చూసుకోసాగింది ప్రతిభ. గబగబా వంట పూర్తి చేసుకుంది. ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్లో పని చేసుకుంటూ మధ్య ఇంటర్వెల్లో వెళ్ళి బాబుని చూసి రావడం తప్పనిసరి పనిగా పెట్టుకుంది. ఆఫీస్లో పనిచేస్తూనే మెల్లగా ఎంక్వైరీ చేసింది వంట మనిషి కోసం. అదృష్టవశాత్తు మనిషి జాడ తెలిసింది కూడా. ఆ సాయంత్రం ఆ మనిషిని కలుసుకుని మాట్లాడి ఆ పూటే అడ్రస్ ఇచ్చి బెజవాడ బస్ ఎక్కించేసింది. మీరు ఈ అడ్రస్కి వెళ్ళి చేరిపోండి, నేను సెలవు గ్రాంట్ చేయించుకోవాలి అని చెప్పండి అని వంట మనిషిని పంపించింది. అప్పటికి ఆమె మనసు ఒక విధంగా శాంతించింది. తను రాక వంట మనిషి రావడం చూసి ముఖం మార్చుకున్నాడు బిందుమాధవ్. మరో 4 రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి. రేపు 10వ రోజు నేను వెళ్లాల్సి రావచ్చు అంది ఆ రాత్రి ఉమానాథ్ దగ్గర. నువ్వు ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకోకు. కట్టెల్లో కలిసింది, గాలిలో కలిసిపోయింది. ఎందుకు ఈ ఆనవాయితీలు, మూఢనమ్మకాలు అని అడిగాడు ఉమానాథ్. మనది కర్మభూమి. ఏదైనా కర్మ సిద్ధాంతాలనే నమ్ముతాము. ఒక ఆచారానికి, ఒక సాంప్రదాయానికి బద్దులమైన వాళ్ళం. ఉన్నంతలో అన్నీ జరిపించాలి. నీతో వాదిస్తూ కూర్చోవడం శుద్ధ టైం వేస్టు. ఆ టైంతో ఓ బ్యాగ్ కుట్టుకుంటే 4 డబ్బులు కళ్ళబడతాయి అంటూ మిషన్ సరిచూసుకోసాగాడు ఉమానాథ్కి తను వెళ్ళడం బొత్తిగా ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఉమానాథ్ని గురించి, ఉమానాథ్కి తన వల్ల కలిగిన బిడ్డని గురించి బిందుమాధవ్కి చెప్పే ధైర్యం తనకి లేదు. అలాగే బిందుమాధవ్ని గురించి చెప్పే ధైర్యం ఉమానాథ్ దగ్గర తనకి ఆవగింజలో 60 వంతైనా లేదు.
ఎలా ఎలా తన సమస్యని పరిష్కరించుకోవడం. అత్తగా సీతమ్మ పట్ల భయభక్తుల కంటే సాటి స్త్రీ పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అభాగ్యురాలిగా సీతమ్మ పట్ల ప్రతిభకు అంతరాళంలో తగని సానుభూతి ఉంది, జాలి ఉంది. ఆ జాలి ఒక పక్క మనసు దోచిన ఉమానాథ్ తను కన్న బాబుపై అపార అనురాగం ఒక పక్క ఆమెను ఎక్కడ నిలబడనీయకుండా ఊపివేయసాగాయి. ఏం చెయ్యాలి? కానీ ఆమెలోని ఆ జాలి గుణమే ఆమెని ఈ విపత్కర పరిస్థితిలో పడేసిందని ఆమె ఏనాటికి గ్రహించలేదు. ఆనాడు బిందుమాధవ్ పట్ల జాలి, ఆ దైన్యస్థితిలో ఉన్న కుటుంబం పట్ల దయ కలగబట్టే కలవారి బిడ్డ అయినా కష్టాలకి బెదిరి పుట్టింటికి పోకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికే కంకణం కట్టుకుంది. అలాగే నిష్కారణంగా నష్టపోయి జీవితం దుఃఖభాజనమైన ఉమానాథ్ పట్ల కూడా అలాంటి జాలి గుండెతోనే ఆదుకోవాలని, అతన్ని నిలబెట్టాలని తాపత్రయపడి అన్ని విధాలా అతని కోసం తన శాయశక్తులా కృషి చేసి ఒక ఉన్నత వ్యక్తిగా నిలబెట్టింది. అయితే విధి విధానం ఎన్నడూ మనిషిని విపత్కర పరిస్థితుల్లో పడవేస్తూనే ఉంటుంది. మనిషికి బాధ్యతలు వేరు, అంతరంగం వేరు. శరీరం మీద ప్రతి కదలికకు సంఘపరంగా అనేక ఆంక్షలుంటాయి, కట్టుబాట్లుంటాయి. కానీ ఈ కట్టుబాట్లకు, సంఘ నియమాలకు అతీతమైంది మనస్సు. దేనికైనా మనసు ప్రధానం అనుకుంటే ఆ మనసు చేసే అలజడిలో నలిగిన మందభాగ్యురాలు మాత్రమే ప్రతిభ. ఆమె నీతి లేనిదని, పతివ్రతా తిలకం కాదని సాటి ఆడది అంటే అనవచ్చునుగాక. కానీ ఆమెను అడిగితే అదే మాట. నా నుదుట అలా రాసుంది. పైకి పతివ్రతలా కనిపిస్తూ చాటుమాటు భాగవతాలు కట్టే వారందరికంటే నేను నయమేనని ఆమె తిరిగి ముఖానే అంటే చాలా బాధపడాల్సి వస్తుంది అడిగిన వాళ్ళు. తను ఎవరికీ యథార్థాన్ని చెప్పగల ధైర్యం లేదు. అలాంటప్పుడు ఎలా ఈ పరిస్థితిని ఎదుర్కోవడం? ఆమె మనసంతా అల్లకల్లోలమయ్యి బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోయింది. అసలు తను పొరపాటు చేసింది. ఇటు బిందుమాధవ్తో గొడవ వదుల్చుకోకుండా ఉమానాథ్తో జీవితం పంచుకోవడం సాహసమే అవుతుంది. అలాగే ఉమానాథ్కి ఆదిలోనే తను వివాహిత స్త్రీనని చెప్పి ఉంటే బాగుండేది. అతను తన మీద ఆశలు పెంచుకోకుండా తన మానాన తనుండేవాడు. తనటు తప్పే చేసింది, ఇటు తప్పే చేసింది. అసలు ఎక్కడికక్కడ తన నోరు కట్టుబడిపోవడానికి కారణమేమిటి? తన మెతకతనమా లేక తన పిరికితనమా? మాట చెప్పడానికంత భయపడే తను ఇన్ని దుస్సాహసాలు ఎలా చేయగలిగింది? ఏ ఆడదైనా ఇలా చేయగలుగుతుందా? తనది నిజంగా సాహసమా? పనికిరాని మొండి ధైర్యమా? ఏదో ఒకటి. మొత్తానికి ఏదైతేనేం అదేదో సామెత, ఏ రాయి అయితేనేం పళ్ళుడగొట్టుకోవడానికి అని. తను తలకాయ బద్దలు కొట్టుకొని చావడానికి ఏదైతేనేమిటి? ఏమిటి ప్రీతి, మీ వాళ్ళింటికి పంపనన్నానని కోపం వచ్చిందేమిటి? ముభావంగా ఉన్నావు అని అడిగాడు. అతని కేసు ఒకసారి చూసింది. అతని ముఖం ప్రసన్నంగానే ఉన్నా ఏం జవాబు చెప్పడానికి ధైర్యం లేనట్లు అలా బిత్తర చూపులు చూడసాగింది. నిజంగా నీలో చాలా మార్పు వచ్చింది అన్నాడు పరిశీలనగా ఆమెనే చూస్తూ ఉమానాథ్. మార్పు దేనికైనా సహజమేగా అని జవాబిచ్చి ఊరుకుంది ప్రతిభ. ఉమానాథ్ మళ్ళీ రెట్టించలేదు. తను వెళ్ళాలని లేకపోయినా లోకం కోసమైనా బిందుమాధవ్ చేసే కర్మకాండలకు సహాయంగా ఉండాలి. ఉండకపోతే అక్కడ తిట్టుకుంటారు. ఆ రోజు ఎలాగైనా నచ్చజెప్పి ఉమానాథ్ పర్మిషన్ తీసుకుని తనొకసారి పోయి రావాలి అని అనుకుంది. కానీ తెల్లవారేసరికి విపరీతమైన చలితో జ్వరంతో వచ్చేసింది. అసలు లేవలేకపోయింది. ఎన్నడూ అనారోగ్యం అంటూ మంచమెక్కని ప్రతిభ పడుకునేసరికి హడలిపోయాడు ఉమానాథ్. ప్రీతికి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అంటూ ఊదరగొట్టసాగాడు. ఎందుకండి, ఏదో టాబ్లెట్ తెచ్చి వేసుకుంటే అదే తగ్గిపోతుందంది ప్రతిభ. ఏ తలనొప్పి లాంటిదో అయితే తగ్గిపోతుంది మన సొంత వైద్యంతో. కానీ ఇంత జ్వరం పెట్టుకొని అవస్థ పడతావా? అందులో పసిపిల్లాడి తల్లివి, వాడినెవరు చూస్తారు అని అడిగాడు. ఇంకా తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్ళిరాక తప్పలేదు. అనుకోకుండా వచ్చిన తన అనారోగ్యం ఏం విష పరిణామాలకు దారితీస్తుందో అని హడలిపోయింది ప్రతిభ. ఆమె అనుకున్నట్లుగానే రానందుకు సీతమ్మ, బిందుమాధవులు ఆమె మీద కారాలు మిరియాలు నూరసాగారు. అప్పుడే తొలిసారిగా ఆమె మీద అనుమానం కలిగింది ఇద్దరికి. తనకి జ్వరం వచ్చిన రోజునే ఓపిక చేసుకుని ఇలా హై టెంపరేచర్ వచ్చి పడిపోయానని లెటర్ రాసింది కూడా ప్రతిభ. ఆ ఉత్తరం అందుకుని చదువుకున్నా అది ఆమె తప్పించుకోవడానికి వేసిన ఎత్తుగా భావించారే గాని యథార్థంగా ఆమెకు ఆరోగ్యం బాగాలేదని మాత్రం నమ్మలేకపోయారు. ఒరేయ్, అది ఇప్పుడు సంపాదనా పరురాలు, మన ఇల్లే కావాల్సి వస్తుందా దానికి? మనమంటే దానికి ఇప్పుడు అయిష్టంగానే ఉంటుంది. ఏదో గుదిబండల్లా కనిపిస్తాం. రాను రాను దానికి మనమంటే గౌరవం తగ్గిపోతుంది, అది మాత్రం గ్యారంటీ అంది కొడుకుతో. బిందుమాధవ్కి కూడా అనుమానంగానే ఉంది. తను పూర్తిగా దుర్బలుడు. చెయ్యి, కాలు, కన్ను అన్నీ అవుటివైపోయాయి. సంపాదించి ఆమెకి పెట్టడం అనేది జరగని పని.
తన చేత ఆ మధ్య ఏదో కొట్టు పెట్టించినా తను దాన్ని ఇంప్రూవ్ చేయలేకపోయాడు. ఆమె ఇస్తే తినడం, లేకపోతే తనకి గడిచేది లేదు. ఇలాంటి దుర్భర జీవితం ఎవరికీ వద్దు. కన్ను కాలు సరిగ్గా ఉంటేనే అంతంత మాత్రం సంపాదనలైపోతున్న ఈ రోజుల్లో అవిటి జీవితం గడపడం నిజంగా తను చేసుకున్న పాపమే. ఎంత ఆవిడ గారి మీద ఆధారపడితే మాత్రం ఇంత అహంకారమా? మామగారి కర్మకాండాలకి రాలేనంత రోగంతో ఏడుస్తోందా? ఆ జ్వరం ప్రతిభను వారం రోజులు మంచం మీద పడేసింది. ఆ వారం రోజులు ఉమానాథ్ పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. ముందు పసివాడిని చూడటం పెద్ద బాధ అయిపోయింది. మామగారి కర్మకాండలు ఎలా అయ్యాయో ఆమెకే తెలియదు. డబ్బు ముందే ఇచ్చింది కనుక ఇబ్బంది లేకుండా పోయింది. అనుమానం అనేది కలగకుండా ఉండాలి కానీ కలిగాక అది అంతట్లో పోదు. బిందుమాధవులో మొలకెత్తిన అనుమాన బీజం ఇంతింతై వటుడింతైలా బయలుదేరి నరనరంలోనూ పాకిపోయింది. అది గడ్డపారలతో గట్టిగా కొట్టినా పోయేదేం లేదు. ఎలాగైనా బందరొచ్చి ఆమె విషయం చూద్దామనుకున్నాడు బిందుమాధవ్. అనుకోవడమేమిటి, బయలుదేరాడు కూడా. బిందుమాధవ్ బందరొచ్చాడు. ఆఫీస్ వెతుక్కుంటూ వెళ్ళాడు. కన్ను సరిగ్గా ఆనకపోయినా వాళ్ళని వీళ్ళని అడిగి ఆఫీస్ చేరాడు. అక్కడ ఎంక్వైరీ చేశాడు. ఆవిడికి జ్వరమని ఆఫీస్కు సెలవు పెట్టారండి అంటూ చెప్పారు. ఇల్లెక్కడో తెలుసా అంటూ కాగితం మీద రాసిచ్చారు. అడ్రస్ తీసుకుని రిక్షాలో ఇంటికి బయలుదేరాడు బిందుమాధవ్. ఆఖరికి ప్రతిభ ఆ రోజే కాస్తంత పత్యం తిని పసివాడికి పాలు పడుతోంది. ఉమానాథ్ బేరాలు చూసుకుంటున్నాడు. ప్రతిభ గారి ఇల్లు ఇదేనా అండి అని అడిగిన వ్యక్తిని చూసి తెల్లబోయాడు ఉమానాథ్. మా మామయ్య గారికి ఎవ్వరూ లేరు, ఒక కొడుకున్నాడు, అతను అవిటివాడు అన్న ప్రతిభ మాట గుర్తొచ్చి ఆ మామయ్య కొడుకు ఇతనే కాబోలనుకున్నాడు ఉమానాథ్. ఇదే అని జవాబిచ్చాడు. వెంటనే రిక్షా దిగి డబ్బులిచ్చేసి లోపలికొచ్చాడు బిందుమాధవ్. అతన్ని చూసి నిర్ఘాంతపోయింది ప్రతిభ. ఆమె చేతిలో పసిబిడ్డను చూసి షాక్ తిన్నాడు బిందుమాధవ్. మీరిక్కడికి ఎలా వచ్చారు అంటూ తేరుకొని మొదట ప్రతిభే అడిగింది. ఎలా ఏముంది, మీ ఆఫీస్లో అడిగి అడ్రస్ తీసుకుని ఇలా వచ్చాను. ఆ పిల్లాడెవరు అని అడిగాడు అనుమానంగా చూస్తూ బిందుమాధవ్. ప్రతిభ మాట్లాడలేదు ఒక్క క్షణం. ఆ తర్వాత పిల్లవాడిని పక్కసరి చేసి పడుకోబెట్టి పల్చని గుడ్డ కప్పింది మీద. బాబు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ప్రతిభ గుండె మటుకు దడదడా కొట్టుకుంటోంది. ఇప్పుడు ఈయనగారు వెతుక్కుంటూ దేనికొచ్చినట్లు? ఉమానాథ్ వచ్చి ఎవరని అడిగితే ఏం చెబుతుంది తను? ఇంతకాలం ఏదైతే చెప్పడానికి ధైర్యం చాలక ఇలా మిన్నకుండిపోయిందో ఈనాడు దానంతట అదే బయటపడి తన బ్రతుకు కష్టాల కడలిలో మునగబోతోందా? ఇంతలో ఉమానాథ్ రానే వచ్చాడు. ఇంతకీ ఆ పిల్లాడెవరో చెప్పవన్న మాట. ఆమె సమాధానం చెప్పడానికి నోరు తెరిచేలోగా అక్కడికి వచ్చిన ఉమానాథ్ అందుకున్నాడు. ఎవరి పిల్లాడో అయితే ఆమె దగ్గర ఎందుకుంటాడు? ఆమె పిల్లాడు కనుక ఆమె దగ్గరుంటాడు తాపీగా జవాబిచ్చాడు ఉమానాథ్. ఆమె పిల్లాడా అంటూ నోట మాట రానివాడిలా ఒక్క క్షణం ఆగిపోయాడు. అది క్షణంసేపే. అతని బుర్ర తీవ్రంగా పనిచేయడం ప్రారంభించింది. అయితే ఆ పిల్లాడు నీ కొడుకన్నమాట అని ఉమానాథ్ని పరిశీలనగా చూశాడు. వెంటనే అతనికి అర్థమైపోయింది. అర్థమయ్యేసరికి ఆగ్రహవేశాలతో ఊగిపోయాడు బిందుమాధవ్. అయితే ఉద్యోగానికంటూ ఇక్కడికి తయారై నువ్వు వెలిగిస్తున్న ఘనకార్యం ఇదన్నమాట రోష కషాయిత నేత్రాలతో అడిగాడు బిందుమాధవ్. శిలాప్రతిమలా మారిపోయిన ప్రతిభ నోట్లోంచి ఒక్క మాట రావడం లేదు. ఉమానాథ్ అందుకుని సమాధానం చెప్పాడు. మిస్టర్, మాటలు తిన్నగారాని ఆమె నా భార్య, ఆ పిల్లాడు నా కొడుకు. నువ్వేదో చుట్టం చూపుగా వచ్చిన వాడివి అలా మర్యాదగా బయటికి వెళితే బాగుంటుంది, అంతేకాని నీ ఇష్టం వచ్చినట్లు పేలకు అన్నాడు తీక్షణంగా. నీ భార్య? ఛీ, దానికి నీతి జాతి లేదు. అది నీకంటే ముందు నన్ను కట్టుకుంది చీత్కారం చేస్తూ కసిగా అన్నాడు బిందుమాధవ్. ఆ మాట వింటూ బాంబు పేలినట్లు అద్దిరిపోయాడు ఉమానాథ్. బిందుమాధవ్ కేసి ప్రతిభ కేసి మార్చి మార్చి చూడసాగాడు వెర్రివాడిలా. ప్రతిభ ముఖంలో నెత్తురు చుక్కలేనట్లు తెల్లగా పాలిపోయింది. ఎటూ ఎవరికి ఏం చెప్పలేనట్లు బీతహరిణక్షణలా చూడసాగింది. ప్రీతి, నిజం చెప్పు, అతను అన్నమాట నిజమేనా? తీవ్రంగా అడిగాడు ఉమానాథ్. అబద్ధం ఆడవలసిన కర్మ నాకేమిటి? ఎవరో అయితే వెతుక్కుంటూ నేను రావడం దేనికి? పెళ్ళాం కనుకే నేను పడుతూ లేస్తూ వచ్చాను. అసలు మొగుణ్ణి నేనే బిందుమాధవ్. ప్రతి మాట పదునుగల కత్తిలా గుండెల్లో దిగిపోతోంది ఉమానాథ్కి. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా? ఉమానాథ్ కంఠానికి బెదిరిపోయింది ప్రతిభ. నేను అసలు మొగుణ్ణి, నువ్వు ఆమె భర్తవి కాలేవు అన్నమాట కారం రాసుకున్నట్టుంది ఉమానాథ్కి. ఆవిడ పేరే ప్రతిభ, అంచేత ఏదైనా ప్రతిభావంతంగానే చేయగలదు. బిందుమాధవ్ మాటలకి జీవితంలో తొలిసారిగా మగవాడి స్వభావం అంటే ఏమిటో పూర్తిగా అర్థమైనట్లయింది ప్రతిభకు. చింత చచ్చినా పులుపు చావదు.
ఒక్క క్షణం బిందుమాధవ్ వంక ఉమానాథ్ వంక మార్చి మార్చి చూసింది. ఇద్దరి కళ్ళల్లోనూ ఏహ్యత, ఇద్దరి కళ్ళల్లోనూ విస్ఫులింగాలు కురుస్తున్నాయి. ఎవరి మటుకు వారే తమని ఆమె ఏదో మోసం చేసిందన్న ఆగ్రహం ఆ ముఖాల్లో, ఆ కళ్ళల్లో పూర్తిగా చదవగలిగింది. అప్పటికప్పుడు అన్నీ తేలిపోవాలనే ఇద్దరి రంది కూడా. మీరు దయచేసి ఒక్క గంట ఆగండి, ఎవరూ బయటికి వెళ్ళకండి అంది ప్రతిభ ఒక నిశ్చయానికి వచ్చి. అంటూ వంటగదిలోకి వెళ్ళింది. బిందుమాధవ్ అంతా వివరంగా ఉమానాథ్ని కూర్చోబెట్టి చెప్పడం వంటగదిలోకి వినబడుతూనే ఉంది ప్రతిభకు. దాంతో నెల నెల విజయవాడ ప్రతిభ ఎక్కడికి వెళ్తుందో, తనెందుకు ఉద్యోగం మానని మొరాయించిందో పూర్తిగా అర్థమైంది ఉమానాథ్కి. అవిటివాడైన బిందుమాధవ్ అంటే ఆమెకి ప్రేమ లేకపోతే ఎందుకు ఉద్యోగం చేసి పెట్టాలనుకుంటుంది అని ఉమానాథ్ కినుకుగా అనుకుంటే, తన చేతకాని వాడని తన ముఖం కొట్టినట్లు మరొకడిని కట్టుకుని పిల్లాడిని కని సుఖంగా బతుకుతోంది. ఇది ఆడదా, రాక్షసి, కాముకురాలు. అందుకే ఈ ముద్దుల మొగుడిని వదల్లేక తన ముఖం చూడటానికి రావడం లేదనుకుంటూ అసూయతో దహించుకుపోసాగాడు బిందుమాధవ్. అతనికి ఉమానాథ్ని చూసినా, అతనికి పుట్టిన కొడుకుని చూసినా మంటలు మండుతున్నాయి గుండెలో. తనో వాడో ఎవరో ఒక్కడే దాన్ని ఏలుకోవాలి. ఈ భాగవతం తనకొద్దు. ఇప్పుడు తనేం చెయ్యాలి? ప్రతిభను వదిలేయడమా, లేక కేసు పెట్టి ఉమానాథ్తో పెళ్లి రద్దు చేయించడమా? రద్దు చేయించి మనసులేని ఆమెని తన ఇంట్లో పెట్టుకోవడమా? ఆమెను వదిలేస్తే తనకేం లాభం? ఆమె సంపాదనపై పైసా రాదు. ఆడపిల్లకి చదివేలా చెప్పించాలి, ఆ తర్వాత పెద్దలా చెయ్యాలి. అలానే ఎవడితోనూ కులుకుతున్నది తనకి ఇల్లాలవుతుందా, పతివ్రత అవుతుందా? ఛీ, పాపిష్టిది మనసారా తిట్టుకుంటున్నాడు ఉమానాథ్. ఒకడిని కట్టుకుని సంసారం చేసి ఆ సంగతి తను దాచిపెట్టి తనతో పుస్తముడి వేయించుకుంది. ఔరా ఎంత జానా! మొగుడు అవిటివాడు కనుక కంటికి నదురుగా కనిపించిన తనని వల్లో వేసుకుని తన కోరికలు తీర్చుకుంది. భారత స్త్రీ పదానికే కళంకం తెచ్చింది. అయినా ముందు తనకెందుకు చెప్పకూడదు? ఈ గోలంతా మండింది. నువ్వు చెప్పిన గంట పూర్తయింది వాచి చూస్తూ అరిచాడు ఉమానాథ్. అతని ప్రేమంతా ఏ గంగలో కలిసిందో మరి. కక్షగా ఉంది ప్రతిభంటే. నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నీ మీద కేసు పెట్టి నీ పరువు ప్రతిష్టలు నడిబజార్లో వేలంపాట వేయించకపోతే నా పేరు బిందుమాధవ్ కాదు. నువ్వెలా ఉద్యోగం చేస్తావో నేను చూస్తాను. బుసలు కొడుతున్నాడు బిందుమాధవ్ ఒక పక్క నుంచి. ఆ మాట స్పష్టంగా విన్నది ప్రతిభ. ఆమెలో ఆవేశం రగిలిపోసాగింది. కేసా అన్నాడు ఉమానాథ్ ఆశ్చర్యపోతున్నట్లు. కేసంటే కాస్త భయపడ్డాడు కూడా. అవును, నన్ను కాదని మిమ్మల్ని కట్టుకుంది. రేపు మిమ్మల్ని కాదని మరొకడిని కట్టుకోవచ్చు. ఇలాంటి దానికి, ఒకటితో సరిపెట్టుకోలేని దానికి ఎందరూ చాలరు. మన పుణ్యభూమిలో ఇలాంటిది సిగ్గుచేటు. ఇదే ఏ ఫారిన్ కంట్రీస్లో అయితే ఘనంగా సన్మానించేవారేమో కానీ ఇక్కడ మటుకు ఆడామగా కూడా చెప్పు తీసుకుని ఎడాపెడా వాయిస్తారు. నేనేమంత పౌరుషహీనంగా లేను. నోటికొచ్చినట్టల్లా అనసాగాడు బిందుమాధవ్. ప్రతిభ, అతను నీ దుశ్చర్యలకి ఎంత బాధపడుతున్నాడో విన్నావుగా. నాకేం, నేను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నవాడిని, కష్టపడగలను. అతనితో రాజీపడి అక్కడే ఉండు. అతను కోర్టులు కేసులు అంటూ మొదలు పెడితే నీ బతుకు అల్లరి పాలవుతుంది హితబోధ చేయబోయాడు ఉమానాథ్. అన్నీ వింటున్న ప్రతిభ గబగబా కళ్ళు తుడుచుకుని 2 కవర్లు తెచ్చి ఇద్దరికి ఇచ్చింది. వాటి మీద వారి వారి పేర్లున్నాయి. ఇది మీది, గదిలో చదువుకోండి అంటూ అందించి వంటగదిలోకి వెళ్ళిపోయింది. తలుపు చేరవేసింది. ముందు ఉమానాథ్ తన ఉత్తరం తీసి చదువుకోసాగాడు. శ్రీ ఉమానాథ్ గారికి ప్రీతి హృదయపూర్వకమైన క్షమాపణలు కోరుతూ రాస్తున్న చివరి లేఖ. మీరు చాలా చక్కగా ఆయన కోర్టు అంటూ ఎగిరిపడుతున్నందుకు తీర్పు చెప్పారు. అతనితో రాజీపడి అక్కడ ఉండమంటూ. మీరు నన్ను మోసం చేశావు అన్నారు ఇందాక. నేను కావాలని ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు. చేయగల తెగువ కూడా అంతంత మాత్రమే. ఆఫీస్లో మీకు అన్యాయం జరిగిందని నేను తీవ్రమైన ఆవేదనకు గురై మీకేదైనా రవంత ఉపకారం చేద్దామని తపన పడ్డానే కానీ నా వల్లో వేసుకుని మిమ్మల్ని మోసం చేయాలన్న తలంపుతో కాదు. అలాంటి ఉద్దేశం నాకెన్నడూ లేదు. రాను రాను ఏర్పడిన సాన్నిహిత్యంలో మిమ్మల్ని పడిపోకుండా నిలబెట్టాలి అన్న ఆరాటంలో మీకు అండగా నిలబడిన నన్ను మీ మాటతో, మీ లాలనతో, మీ హృదయంతో నా మనసుని కల్లోలితం చేశారు. నేను మనిషినే. నాకు ప్రేమ, మగవాని తోడు, సాన్నిధ్యం అన్నీ కావాలనుకునే వయసే. అందుకే నా మానసిక బలహీనత వల్ల మీపై నిజంగా ప్రేమ అంకురించడం నా దురదృష్టమని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. మీరు నా మెడలో ఏమీ లేవు కనుక అవివాహిత అనుకున్నారు. ఏమీ అడగలేదు. నా గత చరిత్ర గురించి మా వాళ్ళకి ఇష్టం లేకుండా బిందుమాధవ్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను గనక అతను తాళిబొట్టు కట్టలేదు. సంతకాలు చేసుకుని దండలు మార్చుకున్నామే కానీ. అయితే ఆ విషయం
నేను మీకు చెప్పలేకపోయాను. గుడిలో మీ చేత 3 ముళ్ళు వేయించుకున్నాక మీకు అనుకూలవతిగా మసిలానే గాని నేను బిందుమాధవ్తో సంసారం చేసిందేమీ లేదు. మీరంతా నన్ను నీతిలేని దాన్నిగా భావించినా నేను ఒక స్త్రీకి ఒక పురుషుడే అన్న నియమంతో బిందుమాధవ్తో సంపర్కం వదిలేసి మీకే కట్టుబడి ఉన్నాను. నా దౌర్భాగ్యం వల్ల నా బతుకిలా పలుచనైపోయింది. మీరీనాడు స్వర్గద్వారాల నుంచి ఒక్కసారి పాతాళంలోకి తోసివేసిన మాటలు మాట్లాడారంటే నా ప్రారబ్ధం అంతే. అందుకే నేనింక ఎవ్వరినీ బాధించదలుచుకోలేదు. మీకు ఏనాడైనా మీ ప్రీతి గుర్తొస్తే ఒక కన్నీటి బొట్టు విడవండి. నా మీద కోపం నా బిడ్డ మీద చూపించవద్దని, కనీసం వాడిని ఏ శరణాలయంలో అయినా చేర్చి పుణ్యం కట్టుకోమని మీ పాదాలనంటి ప్రార్థిస్తూ కన్నీళ్లతో సెలవు తీసుకుంటున్నాను. మీరు కాదన్న మీ ప్రీతి. ఆ ఉత్తరం చదివి అతను అదిరే గుండెతో లేచాడు. నాకు కన్ను సరిగ్గా ఆనడం లేదు. కాస్త ఈ ఉత్తరం చదవండి అంటూ బిందుమాధవ్ తనకు ఆమె రాసిన లెటర్ ఉమానాథ్ చేతికిచ్చాడు. ఆ ఉత్తరం పెద్దగానే చదవసాగాడు. బిందుమాధవ్ గారికి నమస్కారం. నేను మీరు అనుకున్నట్లు సీతా సావిత్రి లాంటి మహాపతివ్రతని కాకపోవచ్చు, కానీ ఉప్పు కారం తినే మామూలు మనిషిని అని మీరు గ్రహించి కాస్త ఈ ఉత్తరం చివరిదాకా చదవండి. మా వాళ్ళకి ఇష్టం లేకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. సుఖంగా ఉన్న కాలం ఎంతో మీకు తెలుసు. మా ఇంటి వాతావరణానికి మీ ఇంటి వాతావరణానికి ఏనాడు లంగర్ కుదిరేది కాకపోయినా మీరు అనుకోకుండా అవిటివారైతే మీ నాన్నగారు మంచాన పడితే జాలిపడి మీ కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్నానే కానీ వదిలించుకొని పోదామనుకుంటే మీరు ఏం చేయగలిగేవారు కాదు. నా పుట్టింటి సుఖం మీ ఇంటికి వచ్చాక సుఖంలోనూ కష్టంలోనూ కూడా చూడటానికి ఇష్టపడలేదు నేను. మీ అందరి బాధలో నావి అనుకున్నాను. నా నుదుట ఏం రాసిందో అని ఆది నుంచి కష్టాలు వెతుక్కుంటూనే వచ్చాయి. ఏదీ కావాలని చేయకపోయినా పరిస్థితులకు లొంగిపోయిన పాపాత్మురాలిని నేను. ఎవరినైనా సుఖపెట్టాలి, సంతోషపెట్టాలి అనుకుంటూ దోషినయ్యాను. మీరు ఆ కోర్టులు కేసులు అంటూ ఏదో అరుస్తున్నారు. మీకంత శ్రమ ఇవ్వను. ఇకపై మీరెలా బ్రతుకుతారో ఆ భగవంతుడికే వదిలేస్తున్నాను. సెలవు. ప్రతిభ. ఆ ఉత్తరం చదివి ఉమానాథ్ లేచి ఏదో చెప్పాలని వంటగదిలోకి వచ్చి దూలానికి వేలాడుతున్న ప్రతిభను చూసి ప్రీతి అంటూ గావుకేక పెట్టాడు. చీర గట్టిగా బిగించుకుని ఉరిపోసుకున్న ప్రతిభ ప్రాణం అప్పటికే పోయింది. ఉమానాథ్ అరుపుకు గదిలోకి వచ్చిన బిందుమాధవ్ ఆ దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. ఉమానాథ్ కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. మెల్లగా ఆమె దేహాన్ని తీసుకొచ్చి చాప మీద పడుకోబెట్టాడు. అతి నిశ్చలంగా ఉంది ప్రతిభ ముఖం. ఉయ్యాల్లో పిల్లవాడు లేచి ఏడవసాగాడు. కొడుకునెత్తుకుని గుండెలకి హత్తుకున్నాడు ఉమానాథ్. బాధలకు, ఆవేదనలకు, కష్టాలకు, కల్లోలాలకు, నిందలకు, నిష్ఠూరాలకు అతీతంగా వెళ్ళిపోయిన ఆ పసివాడి తల్లిని చూస్తూ కళ్ళు తుడుచుకోసాగాడు. తన కోసం జైలుకొచ్చిన ప్రతిభ, సముద్రపొడ్డున ధైర్యం చెప్పి లోకానికి ఎదురు నిలిచి తను చావకుండా నిలబెట్టిన ప్రతిభ, తన శృంగార దేవత, తన హృదయరాణి ఏది మాట్లాడదేం. సిగ్గుదొంతరల మధ్య తనకి పూర్తిగా వశపడి తనని సుఖతీరాలకు చేర్చి ఆ దేవత ఒక్కసారి కన్ను విప్పి చూడదేం. తను ఊహించని విధంగా తామందరి పౌరుషాలని నిలబెట్టి తను త్యాగం చేసిన ప్రతిభ మృతదేహం కేసి చూసి అవాక్కైపోయాడు బిందుమాధవ్. తన కుటుంబం కోసం కాకపోతే ఆమె ఉద్యోగానికి వచ్చేది కాదు. ఈ దుర్మరణం పాలయ్యేది కాదు. తనింత పరుషంగా మాట్లాడకుండా ఉంటే ప్రతిభ ఉండేదా అని ఆలోచిస్తున్నాడు బిందుమాధవ్. యమధర్మరాజు బిందుమాధవ్ రూపంలో వచ్చి ప్రతిభ ప్రాణాలు హరించాడనుకుంటూ ఆఫీసుకు కబురు చేశాడు ఉమానాథ్. ప్రతిభ మరణవార్త విని ఆఫీస్ మూసేసి అంతా వచ్చారామెను చూడటానికి. అందరూ ఆమె సుస్థిగా ఉంది కనుక పోయింది కాబోలనుకున్నారు. కానీ ఆమె ఎలా చచ్చిపోయింది ఉమానాథ్కి బిందుమాధవ్కి తప్ప ఎవరికి తెలుస్తుంది? తెలిసిన వారిద్దరూ నోరు విప్పుతారా? తమ వల్ల నిండు ప్రాణం తీసుకుందని చెబుతారా? పచ్చని పసుపు కుంకాలతో పూలదండలతో సలక్షణంగా చితినెక్కింది ప్రతిభ శరీరం. ఉమానాథ్ ఒక పక్క, బిందుమాధవ్ ఒక పక్క అంటించారు కట్టెల్ని. అటువైపు నుంచి ఆ మంట, ఇటువైపు నుంచి ఈ మంట రాజుకుని బగ్గున మండుతూ ఆమె శరీరాన్ని పూర్తిగా దహించి వేశాయి. ఆమె హృదయాన్ని వారి మాటలు దహించినట్టే. భౌతిక అందం, యవ్వనం శత్రువు అంటారు. కానీ ఆమెలోని జాలి కూడా ఆమెకు ఒక్కొక్కసారి ప్రాణాంతకంగానే పరిణమిస్తుందని, జాలి కూడా ప్రేమకు నాంది పలకగలదని ప్రతిభ జీవితం చెప్పకనే చెబుతోంది. కానీ ఆమె సమస్యకు ఆమె మరణమే పరిష్కారమని చేసుకున్న నిర్ణయం ఆమెది సరిగ్గానే ఉందా అన్నది ఆమె కథ చదివిన వారే చెప్పాలి. అంతే. బిందుమాధవ్ ఇంటికి వచ్చేశాడు.
అతని మనసంతా కోపంతో కుతకుత ఉడికిపోతోంది. సీత, సావిత్రి, దమయంతి లాంటి సాధ్విమణులు పుట్టిన ఈ దేశంలో ఇలాంటి దౌర్భాగ్యురాలు ఎలా పుట్టింది? పాతివ్రత్యమే ఊపిరిగా బతికే ఇక్కడి ఆడవారి మధ్య ప్రతిభ ఎలా పెరిగింది? ఆ పాటి మంచి చెడ్డలు తల్లిదండ్రులు నేర్పలేదా? ఏమిరా అలా వచ్చి రాగానే మంచం మీద వాలావు అని అడిగింది సీతమ్మ. ఏం లేదులే, కాసేపు నన్ను ఇలా పడుకొని విసుగ్గా అన్నాడు. బాగానే ఉంది, ఇంతకీ అదేమన్నా నీతో తగువ పడిందేమిటి అని అడిగింది కుతూహలంగా. తగువ పడటానికైనా తన్నుకు చావడానికైనా అది ఇంకా ఇక్కడెక్కడా లేదులే అన్నాడు. అంటే అది ఎక్కడికైనా పోయిందా అని అడిగింది ఆశ్చర్యంగా. చచ్చి స్వర్గానికో నరకానికో. అయినా అది స్వర్గానికి ఎలా పోతుందిలే, చచ్చి నరకానికే పోయింది. ఏమిట్రా నువ్వనేది? ఏముంది, ప్రతిభ చచ్చింది నిన్న. ఆ మాట వింటూ అదిరిపడింది సీతమ్మ. చావడమేమిట్రా, మరది పోతే నువ్విలా వచ్చి రాగానే మంచం మీద పడ్డావేమిటి? మైల కదా, చస్తే దాని శవమేది? మరి నన్ను పిల్లని రానియలేదేం? వాళ్ళకి తెలియచేయకుండా ఎవరూ రాకుండానే దాన్ని తగలేసొచ్చావా అని అడిగింది నమ్మకం చిక్కని సీతమ్మ. అబ్బబ్బబ్బా, నీ ప్రశ్నలు ఆపు. చచ్చిందని ఒక పక్క నుంచి చెబుతున్నాగా, మళ్ళీ ఈ సోదేమిటి? ఆవిడగారి అంత్యక్రియలు మనమేం చేయక్కర్లేదులే. ఉన్నాడు ఆవిడకో ముద్దుల మొగుడు, అతగాడే చూసుకున్నాడు అవన్నీ. ఆ మాట వింటూ మరోసారి అదిరిపడింది సీతమ్మ. సరిగ్గా చెప్పరా నాయనా, ముసల్దాన్ని, నువ్వేదో చెబితే అది నాకు అర్థమై చావద్దు. నువ్వొక తెలివి తక్కువ దానివి, అందరూ నా ప్రాణానికి దాపురించినందుకు అనుకోవాలి అంటూ లేచి కూర్చుని తల్లికంతా చెప్పడం ప్రారంభించాడు. అది వినేసరికి ఆపాదమస్తకం మండిపోయింది సీతమ్మకి. నేను అనుకుంటూనే ఉన్నాన్రా, అది ఇలాంటి వెధవ పని ఏదో చేస్తుందని అంటూ తన తెలివితేటల్ని ఉటంకించింది సీతమ్మ. అలాని నేను అనుకోలేదు. అది నన్ను నిజంగానే ప్రేమించింది అనుకున్నాను. కానీ చివరికి ఈ విధంగా గుండె మీద దెబ్బ కొట్టి పోతుందనుకోలేదు అన్నాడు కోపం ఏమాత్రం తగ్గని బిందుమాధవ్. అటు తిరిగి పడుకున్నాడు. సీతమ్మ కొడుకు బాధపడుతున్నాడని గమనించి ఎలా ఓదార్చాలో తెలియనట్లు అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోయింది. బిందుమాధవ్కి ప్రతిభను తలుచుకుంటున్న కొద్దీ ఒళ్ళు మండిపోతోంది. నోటికి వచ్చినట్టల్లా తిట్టుకుంటున్నాడు. అలా ఎంతసేపు తిట్టుకున్నా అతని నోరు నెప్పి కనుక కాసేపటికి ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. కానీ నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా అతనికి పకపకా నవ్వుతూ ప్రతిభే కనిపించసాగింది. అది ఒకటిగా కాదు, వందలు వేలుగా మారి గదిలో అడుగుపెట్టే సందు లేకుండా అయిపోయింది. ఎటు చూసినా ప్రతిభే. చివరికి నువ్వు చచ్చి కూడా సాధిస్తున్నావు అనుకున్నాడు మంటగా. పాపిష్టిది, ఎంత పనిచేసింది అనుకోవడం తప్ప ఏం చేయలేని అసక్తుడు. ఇంతలో కూతురు శుభ నాన్నమ్మ దగ్గరికి వచ్చింది. నాన్నమ్మ ఆకలేస్తోందంటూ మారం చేయడం స్పష్టంగా వినిపించింది బిందుమాధవ్కి. పోయింది పోక ఈ పిల్లనొకతిని నెత్తికెక్కించిపోయింది. దీన్ని పెంచడం, రేపు పెళ్ళి పేరంటం చేయడం అన్నీ సమస్యలే. దరిద్రుడికి ఆకలెక్కువ, దౌర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ అని నీకు మాటకు ముందు ఆకలిస్తూ ఉంటుంది అంటూ గట్టిగా కసిరింది సీతమ్మ. శుభ ముఖం చిన్నబుచ్చుకుని పక్కకు వెళ్ళిపోయింది. రేపటి నుంచి కొంప ఎలా గడుస్తుంది అన్న సమస్య అగ్నిలా దహిస్తోంది బిందుమాధవ్ని. పోయింది పోనే పోయింది. ఏదో కాస్త వెనకేసి డబ్బు తనకి ఇచ్చిపోతే ఆవిడగారు కన్నపిల్లని పెంచడం బరువు కాదుగా. అయినా ఎవరి మీద ప్రేమ ఏడ్చిందిలే తనకి. నా మీదుందా, పిల్ల మీదుందా? ఎవరి మీద లేదు. అసలు తనని ఆమె నిజంగా ప్రేమించిందా? ప్రేమించానని భ్రమపడిందా? నిజంగా ప్రేమిస్తే తన కోసం ఎంత త్యాగమైనా చేసేదే. ప్రేమించింది కనుకే ఉమానాథ్ని అంత అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. అతని కోసం అన్ని అబద్ధాలాడింది, అంత తెగించింది. దానికంతటికీ కారణం ప్రేమే కదా. అలాంటి ప్రేమ నిజంగా తన మీద ఉంటే ఎంతైనా తన కోసం త్యాగం చేసేది. చివరికి ఆ ప్రేమ వల్లనే కదా ప్రాణం కూడా పోగొట్టుకుంది. తనని నిజంగా ప్రేమించలేదు. ఆ సమయంలో అది భ్రమ మాత్రమే. అందుకే భ్రమ తొలగి అసలు రంగు బయటపడేసరికి ఆమెకి తన ప్రేమలో అవ్యక్తత ఏదో కనిపించి ఉంటుంది. అందుకే ఉమానాథ్పై అంత అనురాగం పెంచుకోగలిగింది. ఆ యవ్వన ప్రాయంలో తనని కాక తన ఆటని చూసి ప్రేమించుంటుంది. తన కర్మం కాలి మళ్ళీ జీవితంలో బ్యాట్ ముట్టుకోలేకపోయాడు. అంతే ఎవరికైనా. మనిషిని మనిషిగా కాక వాళ్లల్లోని హోదాలో, డబ్బో, అందమో, ఆటో పాటో ఏదో వాళ్ళని ఆకర్షించి దానికే మనసిచ్చారనుకుంటే విధి విధానం వల్ల అవి కరిగిపోతే వాళ్ళ ప్రేమ కూడా మాయమైనట్లే. అలా కాక మనిషి మనసుని వరిస్తే అది ఏనాటికి విడిపోదు. అలా తనని ప్రేమించలేదు కనుకనే ఉమానాథ్ని ప్రేమించగలిగింది. అతన్ని అతనిగానే మోహించింది కనుక అన్ని విధాలా అతనికి కట్టుబడి అతనికి బిడ్డని కని కష్టమో సుఖమో అతనితోనే అన్నీ ముడిపెట్టుకొని
తనని ఒంటి మీద చెయ్యి వేయనీయలేదంటే ఆ ప్రేమ మహత్యం కాక మరేమిటి? అది తన పట్ల ఆమెకి లేదు. ఉంటే తనకి నాటికి ఆమె మీద చేయి వేయగలిగేవాడు కాదు. ఒక్క యాక్సిడెంట్లో ఇలా అవ్వకపోతే తను క్రికెట్ ప్లేయర్గా కొనసాగేవాడు. ఆమె ప్రేమ కూడా తన పట్ల పదిలంగానే ఉండేది. ఏమిటో దేవుడు తన పట్ల చాలా పక్షపాత వైఖరి ప్రదర్శించాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఈ పిల్లని ఎలా పెంచాలి? తనకి కళ్ళు పూర్తిగా పోతాయేమోనన్న భయం పట్టుకుంది. అదే జరిగితే తల్లి గతి, తన బిడ్డ గతి ఏమిటి? రకరకాల ఆలోచనలతో అన్నం సహించలేదు. కంటి మీద కునుకులేదు అతనికి. ఒరేయ్, మనం ఈ చిన్న గదిలో సర్దుకుని అదంతా అద్దెకిద్దాం. మరి కొంప ఎలా గడుస్తుందిరా అని అడిగింది సీతమ్మ. ఇద్దాం, ఎవరన్నా వస్తే చూపించు. నేను ఒకసారి ప్రతిభ తండ్రి దగ్గరికి పోయి గొడవంతా చెప్పొస్తాను. పిల్ల విషయం ఒకటి ఉంది కదా, నెత్తిన బరువు అన్నాడు. సరే, ఏదో కానీ అంటూ తన సమ్మతి కూడా తెలియజేసింది సీతమ్మ. ఆ పూటే బయలుదేరి వెళ్ళాడు ప్రతిభ తండ్రి కృష్ణారావు ఇంటికి. కృష్ణారావు ఇంట్లోనే ఉన్నాడు. బిందుమాధవ్ని చూసి అసలు ముందు గుర్తే పట్టలేదు. ఎవరండి మీరు అని అడిగాడు ఆశ్చర్యంగా. మామగారికి తనను తాను పరిచయం చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితిలో పడేసిన ప్రతిభ మీద మరొకసారి కోపం వచ్చింది. అయినా అవసరం తనది గనక తమాయించుకుని మెల్లగా తనను తనే పరిచయం చేసుకుని ప్రతిభ చనిపోయిందండి అంటూ చెప్పాడు. ఆ మాటకు తెల్లబోయాడాయన. ఒకసారి బిందుమాధవ్ని ఎగాదిగా చూశాడు. ఈ కుంటి గుడ్డి వ్యక్తి తన అల్లుడంటే ముందు నమ్మలేకపోయాడు. ఆ తర్వాత తేరుకున్నాడు. ఎలా పోయింది అని అడిగాడు. లోపల నుంచి మంజుల కూడా వచ్చింది. ఎవరా అనుకుంటూ మా ఆవిడ మంజుల అని ఆగి, ఇతను ప్రతిభ భర్తట, ప్రతిభ చనిపోయిందట అన్నాడు భార్య కేసు చూస్తూ. చనిపోవడం ఏంటి అంది ఆశ్చర్యంగా. మామూలుగా కాదండి, ఉరివేసుకుని చనిపోయింది. ఉరివేసుకుని చనిపోవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? అనుమానంగా చూశాడు బిందుమాధవ్ కేసి. అది స్పష్టంగా గ్రహించాడు బిందుమాధవ్. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఆవిడగారు మమ్మల్ని మోసం చేసింది. తనిష్టం వచ్చినట్లు ప్రవర్తించింది. చచ్చింది. ఆ చావుకు మేమెవ్వరం బాధ్యులం కాం అంటూ ఉమానాథ్ గొడవంతా చెప్పేశాడు బిందుమాధవ్. అంతా విన్నాక కృష్ణారావు, అది ఏనాడైతే మిమ్మల్ని మా అభిమతానికి విరుద్ధంగా పెళ్లి చేసుకుంటానంటూ వెళ్ళిపోయిందో ఆనాడే మాకు తనకి బంధుత్వం తెగిపోయింది. ఎంతో గారాబంగా పెంచాను, చదువు చెప్పించాను, మంచి సంబంధం మంచి కట్నంతో చేద్దాం అనుకుంటూ ఉండగా తను మిమ్మల్ని వలచానంటూ మా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. ఆనాడే మా పరువు ప్రతిష్టలకి భంగం కలిగింది. ఆనాడే మా దృష్టిలో ఆమె మా పిల్ల కాదు. దానికి తగినట్టే ఏనాడు ఆమె మా గుమ్మం కూడా తొక్కలేదు. మేము చచ్చామో బతికామో తనకి తెలియదు. తనేమైందో మాకు తెలియదు. ఇన్నాళ్లకి, ఇన్ని సంవత్సరాలకి నేను మీ ఎల్లుడిని అంటూ నువ్వు, మీ అమ్మాయి చట్టవిరుద్ధంలా ప్రవర్తించింది అంటూ ఆరోపిస్తూ గుమ్మంలోకి అడుగుపెట్టావు. కానీ నేనేం చేయలేను అన్నాడు కృష్ణారావు. మీరు అలా అంటే ఎలాగా? మీ అమ్మాయికి ఒక ఆడపిల్లుంది. నా పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. ఆమె సంపాదనతో మా కుటుంబం గడుస్తోంది. ఇప్పుడు ఆ ఆధారం లేదు. మీరెంత కాదనుకున్నా మీకు ఆమె కూతురు, ఆమెకి మీరు తండ్రి, ఆమె బిడ్డకు తాతగారు. మనవరాలి బాధ్యత మీకు కూడా కొంత లేకుండా ఉంటుందా? ఆ మాట కృష్ణారావు సూటిగా చూశాడు బిందుమాధవ్ ఒక్క. తన కూతురు ఎంత పౌరుషంగా బతికినన్నాళ్ళు, పుట్టినవారి సొమ్ముకు ఆశించకుండా ఎంత నిబ్బరంగా బతికిందో అంతకు హీనపడిపోతూ వచ్చిన బిందుమాధవ్ మీద ఆయనకెందుకో సదభిప్రాయం కలగలేదు. ఆ సమయంలో ఈ సైంధవుడు అడ్డు తగిలి తన కూతురి మనసు పాడు చేయకపోతే తాము కుదిర్చిన సంబంధం చేసుకుని సుఖంగా అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండేది. ఈ అపనిందలు, ఈ పాడు గొడవలు లేకుండా అన్న కోపం కూడా మనసులో ఉంది కనుక నాకు వయసు మీరిపోయింది. నేను ఏ వ్యవహారము పట్టించుకోకుండా అన్నీ మా వాళ్ల మీదే వదిలేశాను. మా అమ్మాయి అరవింద పెళ్ళయ్యాక ఆరోగ్యం బాగాలేక అన్నీ వాళ్ల మీదే వదిలాను. అంచేత ప్రస్తుతం నేనేమీ చెయ్యలేను. మంజులతో చెప్పు, ఆమె ఎలా పరిష్కరిస్తే అలాగే అంటూ మౌనం వహించాడు కృష్ణారావు. మీకేదో ఇల్లుందంటున్నారు కదా, ఒక గదిలో సర్దుకుని మిగిలిందంతా అద్దెకివ్వండి. ఆ పిల్ల పేర ఓ 10,000 చెక్కు రాసి ఇవ్వండి అంది మంజుల. ఒకసారి మంజుల ముఖం కేసి చూసి చెక్కు పుస్తకం తీసుకురా అన్నాడు కృష్ణారావు. చెక్కు పుస్తకం, పెన్ను తెచ్చి అందించింది. 10,000కి చెక్కు రాసిచ్చాడు కృష్ణారావు. ఈ 10,000 ఫిక్స్డ్ డిపాజిట్లో వేయండి, లేదా సగం వేసి సగం ఎస్బీలో వేసి ఉంచండి. మరీ అత్యవసరమైతే తప్ప మీరు వాడొద్దు అంది ఖరారుగా మంజుల. అలాగేనన్నట్లు తల పంకించి ఆ చెక్కందుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు బిందుమాధవ్. ప్రతిభ మరణంతో ఎందుకు పాలుపోనివాడయ్యాడు ఉమానాథ్. కళ్ళు మూసుకున్నా తెరిచినా అతనికి ప్రతిభే కళ్ల ముందు తిరగసాగింది. పసివాడు ఒక సమస్య అయ్యాడు. తల్లిపాలు రాత్రిళ్ళు తాగేవాడు. పగలంతా పోతపాలే అలవాటు కనుక కొంతవరకు తెరిపిన పడ్డా
ఆ రాత్రిళ్ళు లేచి కలపాలంటే ఒక్కోసారి విసుగ్గా అనిపించేది ఉమానాథ్కి. కానీ మరుక్షణంలో ఆ కోపం తగ్గి పసివాడి మీద జాలి పుట్టుకొచ్చేది. ఛీ, ఈ కొంప ఖాళీ చేసిపోవాలి, లేకపోతే ప్రతిభ స్మృతుల నుంచి తప్పించుకోవడం తనకి సాధ్యపడటం లేదనుకున్నాడు చిరాగ్గా. పవిత్రమైన ఈ భారతదేశంలో ప్రతిభ లాంటి యువతి పుడుతుందా, మళ్ళీ పెరుగుతుందా? తననెందుకు ఇలా వంచింది? తనకి బిందుమాధవ్తో ఇంతకు మునిపే పెళ్ళయిందంటే తన ఆమె జోలికొచ్చేవాడా? అసలైనా తను అడగకపోవడం తనది తప్పే. తన ఆమెను చూస్తూనే ఐసైపోయి ఆమె గత చరిత్ర అడగకపోవడం పొరపాటైపోయింది. ఆ పొరపాటుకు తగిన మూల్యం చెల్లించాడు. ఇప్పుడు తను ఏం చెయ్యాలి? ఈ పిల్లాడిని ఎలా పెంచాలి? ఏ అనాథాశ్రమంలోనో చేర్చడానికి తనకి మనస్కరించడం లేదు. ఉమానాథ్ ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళ ముందు ప్రతిభ పకపకా నవ్వుతూ ముందు నిలిచింది. గతం గతం అంటున్నారు, మీ గతాన్ని గురించి నేనేమైనా ప్రశ్నించానా? గద్దింపుగా అడిగింది ప్రతిభ. అవును, ప్రతి మనిషికి ఏదో కొంత గత చరిత్ర అనేది లేకుండా ఎలా ఉంటుంది? తను ఆమె విషయం అడగలేదని బాధపడుతున్నాడు. ఆమె చెప్పలేదని తను తిట్టుకుంటున్నాడు. కానీ తను మటుకు తన కథ చెప్పాడా? తనెలా ప్రేమ మత్తులో పడిపోయాడో ఆమె కూడా అదే మత్తులో పడిపోయిందని తను అనుకోలేకపోయాడేం? మనిషి అన్నాక మగవాడైనా ఆడవారైనా ఏవో పొరపాట్లు చెయ్యక మానరు. మగవాడి పొరపాటు కాలగర్భంలో కలుస్తాయి, ఆడదాని పొరపాట్లు భూతద్దం ముందు నిలుస్తాయి, అంతే కదా. అసలు అందరూ ఆడవాళ్ళిలాగే ప్రవర్తిస్తే ఈ భూమాత పేరు ప్రఖ్యాతులు ఏమై ఉండేవి? తరతరాలుగా వస్తున్న మన పాతివ్రత్య మహిమకు భర్తే దైవం అన్న పదానికి విలువే లేకుండా పోయేది కదా. ఇంతలో ప్రతిభ రూపం మళ్ళీ కళ్ళ ముందు నిలిచింది. చూడండి, కావాలని ఏ ఆడది పొరపాటు చేయదు. ఒకవేళ అనుకోని విధంగా పొరపాట్లు జరిగితే మీరంతా ఇలాగే దుయ్యబడతారు. అయితే నాదొక ప్రశ్న. ఇలా దుయ్యబట్టే మీరంతా గుండెల మీద చేయి వేసుకొని మేము పవిత్రులం అని చెప్పండి, అంది కంగుమనే కంఠంతో. అందరి సంగతి నువ్వు అవతల పెట్టు. నువ్వు మటుకు నన్ను మోసం చేశావు, పూర్తిగా అపవిత్రురాలివి. అలాగా మగవాడి కోరిక లేకపోతే ఆడది చెడిపోతుందా? మిమ్మల్ని న్యాయంగా ఆలోచిస్తే ఏనాడు కామదృష్టితో చూడలేదు. అన్యాయమై అల్లాడుతున్నారని మీకింత న్యాయం కలిగించి నిలదొక్కునేలా చేద్దామని నేను ఆశపడ్డాను. అది మీ దృష్టిలో మరులు క్రింద పరిణమించింది. అనుకోకుండా కలిశాం. ఆకలి కాక దాని నిబ్బరంగా ఎదిరించడమే మంచిదనుకున్నాను. బిందుమాధవ్తో సంసార సుఖం నేనేనాడో వదులుకున్నాను. జాలి సానుభూతితో ఆ కుటుంబాన్ని పోషించడానికి కాకపోతే మా నాన్న కాళ్ళు పట్టుకుంటే నాకు సుఖంగా జరిగిపోయేది కదా. ఉద్యోగాలకు వచ్చి మీ అందరి నిందావాక్యాలను అనుభవించడం దేనికి? నిజమే కావచ్చు, కానీ ఇలా ఓ బిడ్డ తల్లినని నాకు చెప్పుంటే అసలు నీ నుంచి ఏది ఆశించేవాడిని కాదేమో. ఆ మాటకు ప్రతిభ అతని కేసు చూసింది. నిజమే, బిడ్డ తల్లినని చెప్పకపోవడం తప్పే. అందుకు మూల్యం నా ప్రాణమే చెల్లించాను. ఇంకా ఎందుకు తిట్టుకుంటున్నారు? నా పిల్లాడిని అనాథ శరణాలయంలో పారేసి మీరు మంచి పవిత్రురాలైన పిల్లని చూసి పెళ్లి చేసుకోండి. నీ సలహాకి థ్యాంక్స్ అంటూ అవతలికి వెళ్ళిపోయాడు ఉమానాథ్. చటుక్కున కళ్ళు తెరిచాడు. తన ఎదురుగా ప్రతిభ నిలబడటం, తనతో మాట్లాడటం అంతా కలే అని గ్రహించి దీర్ఘ నిశ్వాసం విడిచాడు. సరిగ్గా అదే సమయంలో బిందుమాధవ్ కూడా ప్రతిభని గురించే ఆలోచిస్తున్నాడు. తనని ప్రేమించానంటూ మోసగించి ఉమానాథ్తో సుఖంగా ఉందన్న విషయం అతని కాళ్ల కింద మంటల్ని రేపుతోంది. ఛీ, ఇంకా ఆ పాపిష్టి దాని పేరు తనెందుకు తలుచుకుంటాడు? అంతా అయిపోయి ఇన్ని రోజులు అయిపోతుంటే అనుకున్నాడు. దాని కర్మకాండలన్నీ ఆ ముద్దుల మొగుడు యథావిధిగా చేసే ఉంటాడు. గోదానం, భూదానం, సువర్ణదానం అన్నీ మంటగా పళ్ళు నూరుకున్నాడు. నాకిలాంటి వాటిల్లో నమ్మకం లేదు అని ఉమానాథ్ అన్నాడు. తప్పు బాబు, అవన్నీ చెయ్యకపోతే మనిషి ప్రేతాత్మ నిన్ను వెంటాడుతుందంటూ అంతా అనేసరికి హడలిపోయి బిందుమాధవ్ అన్నట్లుగానే గోదానం, సువర్ణదానం అన్నీ యథావిధిగా జరిపించాడు ఉమానాథ్. తను మాత్రం ఏం చెయ్యలేదు. కృష్ణ దగ్గరికి పోయి ఇన్ని నువ్వులు నీళ్లు వదిలొచ్చాడు బిందుమాధవ్. ఆ రోజు రాత్రి అతనికి మాగన్నుగా నిద్రపట్టింది. ఆ నిద్రలో ప్రతిభ రోష కషాయిత నేత్రాలతో దర్శనమిచ్చింది. మీరు తడవకు నన్ను మోసగించాను అంటూ తిట్టుకుంటున్నారు. మోసగించడం నిజంగా నాకు చేత కాలేదు. వస్తే ఈ రోజున నేను చచ్చేదాన్ని కాదు, అంది మంటగా. ఛీ, ఇంకా ఎదురు మాట్లాడడం కూడానా? నన్ను ప్రేమించానంటూ నాతో లేచొచ్చావు. మీ అమ్మని నాన్నని కాదని తిరిగి ఉమానాథ్ని వలచానంటూ నన్ను కాదని వాడితో లేచిపోయావు. నీకు భగవంతుడు సరైన శాస్తి చేశాడు, ఉగ్రంగా అన్నాడు బిందుమాధవ్. ఆ మాటకు తిరస్కారంగా చూసింది ప్రతిభ. నేను నీతో లేచి రావడమే పెద్ద తప్పు.
దాని ముందు ఉమానాథ్ని వరించడం పెద్ద తప్పు కాదు. అసలు నేను ఆనాడే పొరపాటు చేశాను. నీ కుటుంబాన్ని నేనెందుకు ఉద్యోగం చేసి పోషించాలి అనుకుని తిన్నగా మా నాన్నగారి కాళ్లే పట్టుకుంటే నాకు మీతో డైవోర్స్ ఇప్పించి ఘనంగా ఆయనే పెళ్లి చేసుండేవాడు. ఈ విధంగా నేను సంపాదిస్తే తిండి, లేకపోతే పస్తు అనేది తప్పేది. నేను చేసిన పొరపాటు కోర్టుకు వెళ్ళి మీతో విడాకులు పొందకపోవడం. అవి జరిగితే నేను ఉమానాథ్ బాగానే బతికేవాళ్ళం. నా బిడ్డల్ని చక్కగా పెంచుకునేదాన్ని. వాళ్ళనలా తల్లి లేని వాళ్ళ కింద మార్చేదాన్నా అని అడిగింది ప్రతిభ ఆవేశంతో ఊగిపోతూ. ఆ మాటకి ముఖం మాడిపోయింది బిందుమాధవ్కి. నువ్వు భారత స్త్రీకి అపచారం చేసే విధంగా మాట్లాడుతున్నావు. భర్త ఎలాంటి వాడైనా అతన్ని ప్రేమించి లాలించడమే, అతను తప్ప వేరే జీవితం లేదనే మనోధర్మానికి నువ్వు అపచారం చేశావు. కుష్ఠరోగి అయినా భర్తని పూజించిన సుమతి, గుడ్డివాడైనా సేవించిన సుకన్య, కురూపి అయినా నలుని వదలని దమయంతి, ఇద్దరికీ నువ్వు ప్రతినిధివి. అది మర్చిపోతే ఎలాగా? నేను మహాపతివ్రతను కానని ముందే చెప్పాను కసిగా అంది ప్రతిభ. కాదా, కానీ అలా ఉండడానికి ప్రయత్నించాలని నేను చెబుతున్నాను. ప్రయత్నించేదాన్నే. వారు మహానుభావురాళ్ళు కనుక ఆకలి దప్పులు లేవు. ఆకులు అలుములు తినేవారికి అవి ఏరుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు మీలో ఎవ్వరూ అలాంటి వారు లేరే. అందరికీ తిండి పెట్టాలంటే ఉద్యోగం చేయవలసి వచ్చిందేగా. మరి మీరు ఆనాడు ఉద్యోగం వద్దు, ఈ ఇల్లు అమ్మేసి తిందామని చెప్పకపోయారా? గుమ్మం దిగేదాన్ని కానుగా. అయితే గుమ్మం దిగేవారంతా నీలా చెడిపోతున్నారా? ఆగ్రహంగా అడిగాడు. తడవదడవకు ఈ మాట అంటారు, చెడిపోవడం అని. నేనేమన్నా వంకాయనా బెండకాయనా? నాకు మీ ఇల్లు, మీ ధోరణి, మీ పద్ధతులు నచ్చలేదు. నా అనురాగం వెండి మబ్బులా కరిగిపోయింది. ఏమాత్రం శాంతి లేకుండా పోయింది. దైవలిఖితం మరి. మండే నా హృదయానికి ఉమానాథ్ సహచర్యం మంచి గంధంలా సోకింది. నా ముఖాన అలా రాసుంది అనుకున్నాను. అతన్ని భర్తగా వరించాక మీతో చనువుగా మాట్లాడింది కూడా లేదే. నేనేం మీతోనూ అతనితోనూ సంపర్కం పెట్టుకోలేదే? తీక్షణంగా అడిగింది ప్రతిభ. కావచ్చు, కానీ ఎవరు విన్నా నీ కథని తిట్టిపోస్తారు తప్ప అభినందిస్తారనుకున్నావా? అసలు ఒకరినెందుకు? నన్ను తిట్టడానికైనా విమర్శించడానికైనా వారికి ఏం హక్కుంది? వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో నేను జోక్యం పెట్టుకోను కదా. ఇది లోకం. మనం వేసే ప్రతి అడుగుని గమనిస్తూనే ఉంటుంది. గమనించనియండి. ఆలోచన జ్ఞానం తక్కువైన వాళ్లే అటు ఇటు పొడుస్తారు. ఏమాత్రం ఆలోచించేవారైనా ఒళ్ళు తెలిసి మాట్లాడతారు. అంతేకాని నువ్వు చేసింది తప్పని ఒప్పుకోవు మంటగా అడిగాడు. తప్పో ఒప్పో జీవితం ముగిశాక ఇంకా ఆలోచన ఏముంది? ఇంకా మిమ్మల్ని పాదపూజలతో ముంచెత్తే పిల్లని పతియే ప్రత్యక్ష దైవం అంటూ పూజించే మహాసాధ్వీమణ్ణి తెచ్చి పెళ్లాడండి అంటూ మాయమైపోయింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు బిందుమాధవ్. ఎదురుగా ఎవ్వరూ లేరు. కానీ ఒళ్లంతా చెమట మటుకు పట్టిపోయింది. ప్రతిభ ఇంత మొండిగా ఎప్పుడైనా సమాధానాలు చెప్పిందా తమ కాపురంలో? మరింత కఠినంగా మారిపోయిందేమిటి ఆమె మనస్సు అనుకున్నాడు చిత్రంగా. మరి కాసేపటికి ప్రతిభ మరణించి 1 నెల రోజులు కావస్తుంది. ఇంకా తనేమిటి ఆమె ఉన్నట్లు భావించుకుని ఫీల్ అవుతున్నాడు అనుకున్నాడు. అది కళ అన్న విషయం గుర్తు చేసుకుని ధైర్యం తెచ్చుకుంటూ ఏనుగు చచ్చినా బ్రతికినా 10,000 ప్రతిభ పోయినా ఆమె తాలూకు వారి నుంచి 10,000 రాబట్టుకున్నాడు. అంతే చాలే అనుకున్నాడు. అలా వెళ్ళనూ లేడు. వెళ్ళి అడిగినా కృష్ణారావు ఇవ్వడు. తనని అల్లుడు అనుకుంటాడు కానీ అతన్ని అల్లుడు అనుకోడుగా అనుకున్నాడు దర్పంగా బిందుమాధవ్. ఉమానాథ్ ఆ ఇల్లు ఖాళీ చేశాడు. మరో ఇంటికొచ్చాడు. అది 4 వాటాలు గల ఇల్లు. ముందు బాగా ఖాళీ స్థలం, వెనక పంపు, అందరికీ ఒకటే ట్యాప్. ప్రతిభ పోయాక అంతవరకు లేని క్యూరియాసిటీ ఆడవాళ్లంటే కలగసాగింది. ప్రత్యేకంగా ఆ 4 ఏళ్ల ఆడవాళ్లపైన స్టడీ చేద్దామనుకున్నాడు. తను 4వ వాటాలో చేరాడు. తనకి ఆడదిక్కు లేదు. మిగిలిన 3 ఏళ్ల ఆడవాళ్లతో సమంగా నీళ్లకు వెళ్ళవలసి వచ్చేది. అటు మొదటి భాగం ఆవిడని చూస్తుంటే అతనికి సినిమాలో ఛాయాదేవి, సూర్యకాంతం గుర్తుకొచ్చేవారు. ఆవిడ నోటి పవర్ కూడా అలాంటిదే. బిందె తీసుకొని మనిషి పంపు దగ్గరకు వస్తుంటే చాలు అటు జనం ఇటు జనం జాగ్రత్త వహించవలసిందే. ఆవిడ నోటి ధాటికి సదరు ఆమె భర్తగారైన యాదగిరి ఎలా భరిస్తున్నాడో అని అంతా ముక్కున వేలేసుకుంటారు. ఇంతకాలం నుంచి ఇంత ఓపిగ్గా ఈ మహాకాయురాల్ని, ఆవిడ టాకింగ్ పవర్ని భరించే యాదగిరి గారికి ఈ సంవత్సరమైన పద్మశ్రీ అవార్డు ఇవ్వవలసిందే అని వచ్చిన మర్నాడే అనుకున్నాడు ఉమానాథ్. 2వ వాట ఆయన దీర్ఘరోగి. ఆవిడ పేరు కోకిలమ్మ. పేరుకు తగినట్లే ఆవిడ సంగీతం నేర్చుకున్నట్లుంది. ఎప్పుడూ ఏదో ఒక పాట పాడుతూ ఉంటుంది. ఆ కంఠం విన్నప్పుడు అది సంగీతంలా కాక ఏదో డబ్బాలో గులకరాళ్ళు పోసి ఆడిస్తున్నట్లు అనిపించసాగింది ఉమానాథ్కి. ఆవిడ పాటలు మర్చిపోతే బాగుండును అనుకునేవాడు.
అబ్బే, ఆవిడ సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు ఏదో ఒకటి పాడుతూనే ఉంటుంది. పిల్ల జల్లా లేని ఈవిడ ఆ రోగిష్టి మారికైనా ఇన్ని పాటలు పాడుతుంది అనుకున్నాడు. పైగా ఆవిడంటే చాలా సదభిప్రాయం కలిగింది ఉమానాథ్లో. అప్పట్నుంచి ఆవిడ గాత్రానికి వంక పెట్టడం మానేశాడు. ఆడదంటే అలా ఉండాలి. భర్త రోగంతో తీసుకుని మంచాన పడితే అంత శ్రద్ధగా పాట పద్యం పాడి అలరిస్తున్నందుకు మెచ్చుకోవాలి. ఛీ, ఆ ప్రతిభ ఉంది దేనికి అనుకున్నాడు చీత్కారంగా. మీరు నీళ్ళేం పట్టుకుంటారులేండి, నేను పట్టి కేక వేస్తానంటూ ఆ 4:30 పదులు దాటిన ఆవిడ చెబుతుంటే బిందె అక్కడ పెట్టి తన గుమ్మంలో నిలబట్టం నేర్చుకున్నాడు ఉమానాథ్. అతని పక్కవాటాలో మరో జంట ఉండేది. ఆ ఇంట్లో ఆమె ఎప్పుడొస్తుందో ఎప్పుడు నీళ్లు పట్టుకుంటుందో తెలిసేది కాదు అతనికి. చాలా నెమ్మదిగా తలుంచుకొని ఎవరితోనూ మాట్లాడకుండా తన దారిన తను తన పని చూసుకుని తలుపులేసుకుని లోపల కూర్చునేది. ఆమె పేరు ప్రతిమ అని ఆడవాళ్ల మాటల్ని బట్టి అనుకున్నాడు. కానీ ఆమె భర్త ముందు ఆమెని రాజు రాజు అని పిలిచేవాడు. ఆ ఇంటికి ఇంటికి మధ్య కిటికీ ఉంది. ఆ సందులోంచి చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నది కనిపిస్తుంది. కోకిలమ్మ బిందె నిండా నీళ్లు పట్టి పైన గట్టు మీద పెట్టి గుమ్మంలో నిలబడిన ఉమానాథ్ కేసు చూసి సైగ చేసింది. ఉమానాథ్ గబగబా వెళ్ళి బిందె మంచినీళ్ల కుండలో పోసుకొని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టి లోపలికొచ్చేశాడు. బాబు లేచి ఏడుస్తుంటే పాలు కలపసాగాడు. పాపం పిల్లాడితో మీకు అవస్థే అంది కోకిలమ్మ గుమ్మం దాకా వచ్చి. ఏం చేస్తాం మరి, కర్మ అనుభవించొద్దు అన్నాడు పాలు చల్లార్చుతూ. అంతేలేండి, కర్మని ఎవరు తప్పించగలరు? నేను చావడంలా ఇప్పుడు? నాకు ఆయన ఉండి ఒకలాగే ఉంది, మీకు లేక ఒకలానే ఉంది. ప్రాణానికి సుఖం లేదు అంది కోకిలమ్మ. ఆ మాటలకు ఆశ్చర్యపడ్డాడు ఉమానాథ్. ఆ తర్వాత పాపం ఏం చేస్తుంది, ఎన్నాళ్ళ నుంచి అలా అవస్థ పడుతోందో అనుకున్నాడు. అంతే మరి, పాపం మీ వారు ఎన్నాళ్ళ నుంచి అలా మంచాన పడ్డారు అని అడిగాడు. 6 ఏళ్ల నుంచి. లేవదీసి కూర్చోబెట్టి స్నానం చేయించాలి, అన్నం తినిపించాలి, బట్ట దగ్గర నుంచి కట్టాలి. ఒకటి కాదు, సమస్తం మంచం మీద జరిగిపోవాల్సిందే అంది. పాపం మీరు చాలా బాధపడుతున్నట్లున్నారా ఆయనతో? కోకిలమ్మ నవ్వి, మీలాగా సానుభూతి చూపించే వాళ్ళు ఈ వాడకట్టులో లేరు అంటూ అతని కేసి తమాషాగా చూసి నవ్వింది. ఆ చూపు అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు ఉమానాథ్. కోకిలమ్మ అడపాదడపా ఉమానాథ్ ఇంటికి రావడం, పిల్లాడిని చంకన వేసుకోవడం ప్రారంభించింది. నువ్వు పని చూసుకో, పిల్లాడిని కొట్టు దగ్గరికి ఏం తీసుకుపోతావు, ఇక్కడ వదిలివెళ్ళు అని అనడం కూడా ప్రారంభించింది. ఆ ఏకవచనానికి అతనంతగా పట్టించుకోలేదు. వయసులో ఆమె తనకంటే పెద్దది అంచేత ఎలా పిలిచినా తప్పులేదు. కానీ పిల్లాడిని అంటిపెట్టడానికి అతని మనసు అంగీకరించలేదు. ఆయన చాకిరితోనే మీరు సతమతమవుతున్నారు, ఇంకా వీడి సమస్య కూడా ఎందుకులేండి అంటూ మృదువుగా తప్పించుకున్నాడు. ఆ రోజు అతను షాప్ కట్టేసి ఇంటికి వచ్చేసరికి 9 గంటలైంది. బాబు హాయిగా నిద్రపోతున్నాడు. వాడిని మంచం మీద పడుకోబెట్టి తను స్నానం చేసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. పైన సీలింగ్ ఫ్యాన్ స్లోగా తిరుగుతోంది. ఇంతలో దొడ్డి తలుపు శబ్దమైంది. ఎవరా అన్నట్లు ఉలిక్కిపడి చూశాడు ఉమానాథ్. ఎదురుగా కోకిలమ్మ. తెల్లని గ్లాస్కో చీర, తలలో సన్నజాజుల దండ, తాంబూలంతో ఎర్రబడిన పెదవులు. దొడ్డి తలుపు గడియవేసి మెల్లగా అతని దగ్గరకు వచ్చింది. ఏమిటండి ఇలా వచ్చారు అని అడిగాడు ఆశ్చర్యంగా. రాత్రిపూట ఆడది మగాడి దగ్గరికి ఎందుకు వస్తుందయ్యా, అర్థం కానట్లు అడుగుతావు, మళ్ళీ ఒక బిడ్డకి తండ్రివి కూడా అంది తిన్నగా వచ్చి అతన్ని తాకుతూ నిలబడి. ఆ మాటతో మతి పోయిందతనికి. తనకంటే పెద్దది, తనకంటే లోకానుభవం ఉన్నది, తను మహా ఇల్లాలు అనుకుంటూ పొంగిపోతున్నది. ఇంతగా కోరికలకు లొంగిపోతుందా? ఆవిడ కళ్ళల్లో మత్తు, మాటల్లో మత్తు ఉమానాథ్ని క్షణం వివసుడిని చేశాయి. ప్రతిభ పోయాక స్త్రీసుఖం దూరమైన ఉమానాథ్ అప్రయత్నంగానే ఆవిడ మీద చేయి వేశాడు. కోకిలమ్మ నవ్వుతూ అతని చేయి పట్టుకుంది. మెల్లగా మంచం దగ్గరికి ఆమె అతడిని తీసుకువెళ్ళిందో లేదో, అతనే ఆవిడ్ని తీసుకువెళ్ళాడో చెప్పడం కష్టం. ఆవిడ వేడి చల్లబడిపోయాక తలుపులు వేసుకుని జాగ్రత్తగా పడుకో అంటూ వెళ్ళిపోయింది. అలాగే మంచం మీద వాలిపోయాడు ఉమానాథ్. అతనికి ప్రతిభ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది, పకపక నవ్వుతూ. నీ ప్రగల్భాలు ఏమయ్యాయి, నీకంటే పుష్కరం పెద్ద వయసు లావేతో కలిశావు అంటూ నిలవేసి అడిగింది. నోరు మూసుకో, నువ్వు నేను ఒకటేనా? మగవాడు ఎందరితో తిరిగినా పాడవడు, అదే ఆడది 10 మందితో కలిస్తే రోగాలతో సర్వనాశనమవుతుంది. ఆడది ఒంటరిగా కనిపిస్తే ఎవడు వదలడు. కృష్ణుడు 8 పెళ్లాలతో 16,000 మంది గోపకాంతలతో కూడిన నిక్షేపంగా ఉన్నాడు. అదే కుంతి సూర్యుడిని కలిసి కర్ణుడిని కని పెళ్లి కాకుండా లోకంలో అపఖ్యాతి పాలైంది. ఆడమగ తేడా లేదా? తీక్షణంగా అడిగాడు. ఉంది, ఎందుకు లేదు? కుంతిని అపఖ్యాతి పాలు చేసే వరాన్ని దుర్వాసుడేగా ఇచ్చింది. ఆయన మంత్రం చెప్పకపోతే కర్ణుడే కాదు, పాండవులు పుట్టేవారు కాదు అనుకుంటాను.
ఇదిగో ఇలా నన్ను ఏదో క్రాస్ ఎగ్జామిన్ చేయకు. నువ్వే, నేను నేనేనే అన్నాడు ఖరానుగా. కాదండం లేదు అంటూ చటుక్కున మాయమైంది ప్రతిభ. ఉమానాథ్ తుళ్ళిపడి చూశాడు. ఎవ్వరూ లేరు. అంతా తన భ్రమే అనుకుంటూ నిస్త్రాణగా లేచాడు. వదలనురా నిను రఘురామా అంటూ పాట వినిపిస్తుంటే, శ్రావ్యమైన కంఠంలో వినిపిస్తుంటే అది రేడియోలోదేమో అనుకున్నాడు. కానీ అది రేడియో కాదని, పక్కనే ఉండే అమ్మాయని అతని కిటికీ దగ్గర కన్నంలోంచి చెప్పింది ఉమానాథ్కి. కుతూహలంగా కన్నంలోంచి చూశాడు. ఆమె ఒళ్ళో అతను తలపెట్టుకొని పడుకున్నాడు. ఆమె అతని తలలోకి చేయి పోనిచ్చి దువ్వుతూ మధురంగా పాడుతోంది. ఆ ఇంట్లో గట్టిగా చెప్పుకోదగిన సామాన్లే లేవు. చాప, 2 తలగడలు, ఓ కుర్చీ తప్ప. చాప మీద ఆమె కూర్చుంది. అతను ఆమె ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాడు. ఆ దృశ్యం అతనికి ఎంతో రిలీఫ్నిచ్చింది. ప్రేమంటే అలా ఉండాలి అనుకున్నాడు. రాజు, ప్రాణం పోయినా మనం ఎన్నడూ విడిపోకూడదు అన్నాడతను ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ. విడిపోము, కలిసే జీవిస్తాం, కలిసే మరణిస్తాం, దానికింకా తిరుగులేదు అందామె దృఢంగా. ఆమెకు 25 ఏళ్ళు, అతనికి 30 ఏళ్ళు ఉండొచ్చు. అతనేదో చిన్న గుమాస్తా, నెలకి టెన్షన్గా అద్దె చెల్లిస్తాడు. మిగిలిన డబ్బుతో వాళ్ళు ఒక పూటే తింటారో అసలు పస్తులే పడుకుంటారో ఆ పరమేశ్వరుడికే తప్ప ఇతరులకి తెలియదు. ఆమెన్నడూ బయటకు వచ్చినట్లే కనిపించదు. సినిమాలకు, షికార్లకు కూడా పెద్దగా తిరుగుతున్నట్లే కనిపించరు. అయినా అన్యోన్యతలో వారు పార్వతీ పరమేశ్వరులు. ఆ వాడకట్టులో అంత అనురాగవంతమైన దాంపత్యం మరొకరికి లేదు. అతనికి హఠాత్తుగా ప్రతిభ గుర్తొచ్చి మనసంతా ఆమెతో గడిపిన రోజుల్లోకి వెళ్ళిపోయింది. ఇంతలో కెనడా ఇంజన్లా బొయ్యమంటూ అరుపులు వినిపించేసరికి అతని కళ చెదిరిపోయింది. ఆ చివరింటి సదరు సూర్యకాంతమ్మ గారి భర్తగారు పీకకి ఉరి తగిలించుకున్నాడట. జనమంతా పోగయ్యారు. అతనికి వచ్చే జీతం ఆవిడకు నచ్చదు. అక్కడికి ఆవిడ వడ్డీలకు తెప్పి 4 రాళ్లు పోగు చేస్తూనే ఉంటుంది. జీతం రాగానే ఆవిడ బ్రదరు రెడీగా ఉంటాడు అక్క దగ్గర నుంచి లాగేయడానికి. చాటుగా మాటుగా డబ్బు పుట్టింటారింటికి చేరవేయడమేగాక ఇంట్లో నెలసరి తెచ్చిన సామాన్లు బీదా బిక్కీ మీద జాలి కొద్దీ ఓ 10 పైసలు తగ్గించి అమ్మి పారేసి సొమ్ము చేసుకుంటుంది. అవన్నీ హెచ్చు వడ్డీలకి ఆ పేదవారికే ఇస్తుంది. బిందో గిన్నో తాకట్టు పెట్టించుకొని ఆ మర్నాటి నుంచి సరుకులైపోయాయి, సరిగ్గా తీసుకురావంటూ గొడవ. ఇలాంటి దాంపత్యాన్ని 30 ఏళ్లుగా చేసుకొస్తున్న యాదగిరికి పద్మశ్రీ అవార్డు తప్పకుండా రావాలని ఉమానాథ్ కోరుకుంటూ ఉండగా, పాపం ఆ కోరిక తీరకుండానే అతను ఊరేసుకుని యమపురికి చక్కాపోయాడు. అందరూ ఆవిడ్ని ఓదార్చుతున్నారు. ఇంకా ఈ పక్క ముసలాయన మంచంలో పడి తీసుకుంటున్నాడు కదా, ఈయనేమైనా పోయాడేమో అనుకుంటున్నాం అంటూ చేతులు తిప్పుతోంది మరో ఇల్లాలు. అంత అదృష్టం కూడానా? ఎప్పుడు చేస్తాడో గాని చేయలేక చస్తున్నాను. అందుకే అంటారు, పూర్వజన్మ కృత్యం పాపం వ్యాధి రూపేణ బాధితే అంటూ. తనకి వచ్చిన సంస్కృత పాండిత్యాన్ని కూడా ఏకరూపెట్టింది ఉమానాథ్ దగ్గర. ఆ మాటకి విడ్డూరంగా చూశాడు ఉమానాథ్. పక్కింటి ప్రతిభతో పోల్చుకుంటే వీరంతా దిగుదూడ్పే అనుకున్నాడు చిరాగ్గా. ఆ మర్నాడు యాదగిరి అంత్యక్రియలు అయ్యే వరకు అతనికి మనసులో లేదు. ప్రతిభ, ఆమె ఉరి కళ్ల ముందు తిరుగుతున్నాయి. సూర్యకాంతమ్మ గారి దౌర్జన్యం పుణ్యమా అని ఇంకా కొన్నాళ్లు బ్రతకాల్సిన నిండు ప్రాణం పరలోకం చేరుకుంది. వెంటనే చర్రున చరిచినట్లయింది అతనికి. సూర్యకాంతమ్మ అవ్యక్తత వల్ల యాదగిరి చచ్చిపోయాడు. మరి ప్రతిభ ఎవరి అవ్యక్తత వల్ల మరణించింది? తాను కాస్త శాంతం వహించి ఉంటే సమస్యలు మరో విధంగా పరిష్కారం అయి ఉండేవేమో. ఆమె ఎందుకలా ప్రవర్తించిందో, ఎందుకు తనకి బిందుమాధవ్ విషయం చెప్పకుండా దాచిందో తెలుసుకునే ఓర్పు చూపిస్తే మరో రకంగా ఉండేదేమో ఆమె కథ. కానీ ఆ సహనం తనకి కానీ బిందుమాధవ్కి కానీ లేకపోయింది. అవును, మరి ఎలా ఉంటుంది? ఎవరి పురుషాభిజాత్యానికైనా దెబ్బే కదా. ఆ క్షణంలో ఆ విధంగా ఆవేశం రావడం తనకే కాదు ఎవరికైనా సహజమే అనుకున్నాడు సరిపెట్టుకుంటూ. ఆ మర్నాడు అతను మామూలుగా కొట్లో పనిచేసుకుంటున్నాడు. ఓర్ని, నువ్విక్కడున్నావురా అంటూ ఒక కంఠం వినిపించేసరికి ఎవరా అని తిరిగి చూశాడు ఉమానాథ్. నేన్రా, నీకు గుర్తు రాలేదా? పద్మనాభాన్ని అంటూ తనంతానే పరిచయం చేసుకున్నాడు ఆ వ్యక్తి. ఎవరో గుర్తు రాకపోయినా బాగుండదని కూర్చోమన్నాడు ఉమానాథ్. ఈ షాపంతా నీదేనేమిటి అన్నాడు కలియజూస్తూ. నాదే. ఆ పిల్లాడెవరు? నా కొడుకు. అయితే పెళ్లి చేసుకున్నావన్నమాట. అవునన్నట్లు తలపంకించాడు ఉమానాథ్. మరి పిల్లాడిని కొట్టుకు తీసుకొచ్చావేం? ఇంట్లో ఆవిడ లేదేమిటి అన్నాడు వ్యంగ్యంగా. ఆమె పోయి 6 నెలలైంది. అలాగా, నాకు తెలియక అడిగానులే అన్నాడు పద్మనాభం. ఇంత తీరిగ్గా తన యోగక్షేమాలు అడిగే ఈ వ్యక్తి ఎవరా అని ఆశ్చర్యపడ్డాడు ఉమానాథ్. అది గమనించి, ఓర్ని,
ఎంత డబ్బుగల ఆసామివైతే మటుకు అయిన వాళ్ళని మర్చిపోతారట్రా. నేను నీ మామయ్యని అన్నాడు. ఎవరు బాబు ఈ శకుని మామ? తనకి గుర్తున్నంత వరకు ఈ పోలికలు గల మామ ఎక్కడా లేడే అనుకున్నాడు ఆశ్చర్యంగా. పదరా ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అన్నాడు పద్మనాభం. కొట్టు మూసి పద్మనాభం ప్రశాంతులతో ఇంటికొచ్చాడు. వచ్చేసరికి పక్క ఇంట్లోంచి సన్నగా ఏడుపు వినిపించి గుండె ఆగినంత పనైంది. అందర్నీ వదిలి దగ్గరికి వేస్తున్న తలుపులు నెట్టుకుంటూ వారింట్లోకి వెళ్ళాడు. అతను చాపం మీద పడుకుని ఆయాసపడుతున్నాడు. ఆమె గుండె రాస్తూ ఏడుస్తోంది. ఏమైందమ్మా అని అడిగాడు ఆదుర్దాగా. ఆయనకి దగ్గు, ఆయాసం. ఉదయం ఎక్కువైతే ఆసుపత్రికి తీసుకెళ్లాను. డాక్టర్ పరీక్ష చేసి ఇస్నోఫీలియా అన్నారు. మందులు రాసిచ్చారు కొనడానికి అంటూ ఆగిపోయింది. ఆ చీటీ ఇలా ఇవ్వమ్మా, నేను తెస్తానన్నాడు ఉమానాథ్. ఆమె సందేహంగా భర్త వంక చూసింది. పర్వాలేదు ఇవ్వు అన్నాడు తను. కాగితం అందించిందామె. గబగబా పరిగెత్తాడు చీటీ తీసుకుని. అది చూసి పళ్ళు నూరుకున్నాడు పద్మనాభం. మందులు తెచ్చి ఆమెకు అందించి లోపలికొచ్చాడు. అయితే ఈ విధంగా డబ్బు బాగానే తగలేస్తావన్నమాట. తగలేయడమేముంది, ఆపదలో ఆదుకోవడం మానవతా ధర్మం. ఏడ్చినట్లే ఉంది. దీనివల్ల ఏం ఉపయోగం? నా దృష్టిలో చూస్తే నాకు ఉపయోగం. అది మీకు అర్థం కాకపోవచ్చు. అర్థం కాదురా, ఎలా అవుతుంది? ఆనాడు 8 ఏళ్ల క్రితం కొంప వదిలొచ్చావు. అంతా ఎలా ఉన్నారో అని నువ్వేనాడన్నా ఆలోచించావా? ముఖ్యంగా నువ్వు పెళ్లాడిన శకుంతల, నీకు పుట్టిన లక్ష్మి ఎలా ఉన్నారో నైనా అనుకున్నావా? 4 డబ్బులు సంపాదించి ఎవత్తినో కట్టుకున్నావు. శకుంతలకి నువ్వు చేసిన అన్యాయానికి నువ్వు ఒలిచిన ఆవిడ గారు చచ్చి ఊరుకుంది. నువ్వేమన్నా సుఖపడ్డావా? మగాడివి కనుక మరో పెళ్లి చేసుకుని పిల్లాడిని కన్నావు. మా శకుంతల ఆడది కనుక నీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ అలాగే పతివ్రతల్ని మించి బతుకుతోంది. ఈ మాటలు వింటుంటే బుర్ర గిర్రున తిరిగినట్లయింది ఉమానాథ్కి. తనకి ఎరికలో శకుంతల్ని తను పెళ్లాడినట్లు, తనకొక పిల్ల పుట్టినట్లు గుర్తే లేదు. మంచివాడివే, నేను ఏ శకుంతలని పెళ్లాడలేదు. నాకు తెలుసురా ప్లేటు ఫిరాయిస్తావని. పండగ నాడైనా పాత మొగుడైనా అని నీకు కొత్త పెళ్ళాం, కొత్త కొడుకు తవ్వుకొనొచ్చారుగా, ఎలా ఒప్పుకుంటావు? క్రుద్ధంగా అన్నాడు పద్మనాభం. అతనితో వాదనెందుకని కాఫీ కల్పించి తన దారిన తను పనిచూసుకోసాగాడు ఉమానాథ్. రేపు ఆదివారం నేనొస్తాను, రెడీగా ఉండు, వడ్లపూడి పోదాం అంటూ చెప్పి వెళ్ళిపోయాడు పద్మనాభం. అప్రయత్నంగానే తలాడించాడు ఉమానాథ్. కానీ ఆమెవరో అతనికి ఎంత ఆలోచించినా బుర్రకెక్కలేదు. ఆదివారం రానే వచ్చింది. పిల్లాడిని కోకిలమ్మ దగ్గరుంచి తను బయలుదేరాడు అతని వెనక. అమ్మాయి అల్లుని తీసుకొచ్చానంటూ లోపలికి వినబడేలా కేక పెట్టాడు. నల్లగా, బాగా ఎత్తరిగా, పుష్టిగా ఉన్న ఆమె బయటకొచ్చింది. ఆమెని ఎన్నడూ చూసిన గుర్తే రాలేదతనికి. ఆమె మటుకు అతన్ని చూసి మెలికలు తిరిగిపోయింది. పాపా ఇలా రా అంటూ పిలిచాడు పద్మనాభం. 7 ఏళ్ల అమ్మాయి గౌన్లో ముందుకొచ్చింది. నీ కూతురు లక్ష్మి. ఇదిగోనమ్మా మీ నాన్నను పట్టుకొచ్చానంటూ ఆ పిల్లని అతని మీదికి నెట్టాడు. నాన్న అంది లక్ష్మి అతను చేయి పట్టుకుని. మెల్లగా ఆ చెయ్యి తప్పించుకున్నాడు. నాకు ఎంత ఆలోచించినా వీళ్ళు గుర్తు రావడం లేదు. గుర్తురాదురా, ఇప్పుడు లక్షాధికారివిగా పాత పెళ్ళం గుర్తుంటుందేమిటి అన్నాడు వెక్కిరింతగా. ఇదిగో అబ్బాయి, అది నీ పెళ్ళాం, ఇది నీ కూతురు. నీ వెంట పెట్టుకుని మర్యాదగా వెళ్ళు. దాంతో సుఖంగా కాపురం చేసుకో, లేదంటే కోర్టుకు వెళ్ళి మరీ నీ రోగం కుదురుస్తాను అన్నాడు పద్మనాభం. నువ్వు కోర్టుకు కాదు, ఎక్కడికి పోయినా నాకేం భయం లేదంటూ ఇంటికొచ్చేశాడు ఉమానాథ్. కానీ పద్మనాభం అలా ఊరుకోలేదు. కోర్టులో దావా వేశాడు. ఆ కోర్టులో అతను చెప్పింది ఇది. మా అల్లుడు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతుంటే ఒకనాడు ఘర్షణ రేగింది. ఆ ఘర్షణ చివరికి కొట్టుకోవడం వరకు వచ్చింది. ఆ కుమ్ములాటలో అతను ఒక చెట్టు మీద పడ్డాడు. తలకి దెబ్బ తగిలింది. నేను లక్షాధికారిని అయ్యేదాకా నీ ముఖం చూడనంటూ భీషణ ప్రతిజ్ఞ పట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజు తర్వాత ఇతను మళ్ళా ఇప్పుడే కనిపించడం. ఇప్పుడొచ్చి పిల్లని ఎలుకోమంటే మా పిల్లని పెళ్లాడిందే గుర్తులేదంటున్నాడు. ఆనాడు చెట్ల మీద పడటంలో అతని తలకి తగిన దెబ్బల వల్ల అతని జ్ఞాపక శక్తి కోల్పోయి ఉండొచ్చు. దయచేసి కోర్టువారు మా మాట మన్నించవలసిందిగా కోరుతున్నాం. మరో 4 అలాగే సాక్ష్యం ఇచ్చాక ఉమానాథ్ శకుంతలని ఏలుకోవలసిందే అంటూ ఆదేశించింది కోర్టు. ఉమానాథ్ తల ఒగ్గక తప్పలేదు. శకుంతలతో ఇంటికొచ్చాడు. శకుంతల వచ్చి రాగానే చేసిన పని, నా భర్త మరో ఆమెను పెళ్లాడి బిడ్డను కన్నాడంటే నేను సహించలేను. అందుకు నిదర్శనంగా కనిపించే ఈ పిల్లాడిని నేను చూస్తూ భరించలేను. ఏదైనా అనాథాశ్రమంలో చేర్చండి అంటూ సతాయిస్తుంటే శకుంతలతో పేచీపడి కావాలని కన్నకొడుకు 7 ఏడాది నిండని పసివాడిని అనాథాశ్రమంలో చేర్చక తప్పలేదు. మరో పెద్ద ఇల్లు తీసుకోమని పోరి ఆ ఇల్లు మార్చేసింది. ప్రేమకు ప్రతీకలైన పక్క ఇంటి ప్రతిమ ఆమె భర్తను చూడటం పడనందుకు బాధపడ్డాడు. పిల్లాడిని వదిలేశాడు. ఆ రోజు అతను చాలా బాధపడ్డాడు. కానీ తన కోసం
పాతివ్రత్యం నెరిసిందన్న శకుంతల మీద భక్తి కొద్దీ ఆమె ఏం చెప్తే అదే వేదంగా భావించాడు. శకుంతలకి డబ్బంటే నగలంటే చాలా ఆశ. గబగబా నగలు చేయించుకుంది. కొత్త రకం వచ్చిన చీరల్లా కొనేది. పిల్లకి నగలు చేయించింది. రకరకాల గౌన్లు, పట్టు లంగాలు. పిల్లని రాజకుమారిలా పెంచసాగింది. తన పేరున బ్యాంక్ అకౌంట్ పెట్టించుకుంది. ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బంతా శకుంతల పూర్తిగా అవజేసింది. సిరిత వచ్చున్ అన్నట్లు అనుకోకుండా లాభాలు ఆర్జించి ధనవంతుడైన ఉమానాథ్ శకుంతల రాకతో ఆమె ఖర్చు పద్దుల్లో మొత్తం ఊడ్చుకుపోగా డబ్బుకి ఇబ్బంది పడసాగాడు. అమ్మకాలు తగ్గిపోయాయి. కొట్టు అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది అప్పుల బాధ వల్ల. అది గ్రహించిన శకుంతల లేని తగువ పెట్టుకుని పిల్లని తీసుకుని నగలు, చీరలు, ఖరీదైన సామాన్లు, బ్యాంకు బ్యాలెన్స్తో సహా వడ్లపూడి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెనకటి ఉమానాథ్ అయిపోయాడు. పెద్ద ఇల్లు ఖాళీ చేసి ఒకే ఒక గది తీసుకుని అనాథాశ్రమం నుంచి బాబుని తెచ్చుకున్నాడు. ప్రతిభ ఎన్లార్జ్ ఫోటో కింద వెనకట్లానే మిషన్ పెట్టుకొని బ్యాగులు కుట్టుకోవడం ప్రారంభించాడు ఉమానాథ్. ఎవరితోటి మాట్లాడు. ఆ పని పిల్లవాడు తప్ప వేరే ప్రపంచం లేదతనికి. కాలగర్భంలో తల్లి సీతమ్మ గతించిపోగా కూతురు శుభ ఆరిందాల తండ్రిని సంరక్షిస్తోంది. గతాన్ని నెమరువేసుకుంటూ విషాదంగా నవ్వుకుంటాడు బిందుమాధవ్. పిల్లవాడు అవి ఇవి అందిస్తుంటే ఉమానాథ్ సంతోషపడుతూ తన రెక్కలు విరుచుకుంటున్నాడు బాబు అభివృద్ధి కోసం. పైనుంచి ప్రతిభ అన్నీ చూస్తూనే ఉంది నిశ్శబ్దంగా. సమాప్తం. అదే మగాడైతే నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.